అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పొదుపరి కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. చాలా కష్టపడి చెమటల్లో ఒక రకంగా చెప్పాలంటే గనక ఈ సమ్మర్లో శోషకొచ్చేస్తుందండి. అసలు చెప్తుంటే చెప్పలేకపోతున్నాను. స్టోరీస్ అంత నీరసంగా ఉంటుంది. గొంతు పిడిచగట్టుకుపోతున్నా చాలా కష్టపడి మంచి మంచి స్టోరీస్ మీ దాకా తీసుకురావాలనేది నా తపన. మీకు అలా ఒక్కసారి స్టోరీ విన్న తర్వాత ఒక మంచి లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రాఘవరావుది చాలా మంచి ఆదాయం వచ్చే గవర్నమెంట్ ఉద్యోగం. ఆయన లంచాలు లాంటివి తీసుకోడు. చాలా మంచి మనిషి. డబుల్ పీజీ వరకు చదువుకున్నాడు. ఆయనకి ఎంతో ఉత్తమురాలైన అందంగా ఉండేటటువంటి వరూధినిచ్చి వివాహం జరిపించారు. వరూధిని వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి 10 పైసల కట్న కానుకలు కూడా రాఘవరావు గారు ఆశించలేదు. వరూధినిని వివాహం చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇక పల్లెటూరు నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయటం కష్టంగా ఉంటుందని సంసారాన్ని సిటీకి మార్చేసుకున్నాడు. ఆయనకంటూ ఆయన తల్లిదండ్రులు ఊళ్ళో మిగిల్చింది 2 ఎకరాల పొలం, ఆ తర్వాత ఇక ఒక ఇల్లు మాత్రమే. ఆయన వాటి నుండి 10 పైసలు కూడా ఆశించేవాడు కాదు. వాళ్ళ అమ్మా నాన్నల్ని వచ్చి ఉండమన్నా మేము ఆ పట్నం వాతావరణాలకు ఉండలేములే బాబు అనేసి వాళ్ళ పల్లెటూరులోనే వాళ్ళకెటు 2 గేదెలు, 4 ఆవులు, ఆ 2 ఎకరాల పొలం మీద వచ్చే ఐవేజు ఆయన అడగడు కాబట్టి బ్యాంకులో ఉన్న కాసిన డబ్బులు సొంత ఇంటితో మేము అక్కడే ఉండిపోతాంలే అనేశారు. ఇక వరూధినితో రాఘవరావు కాపురం పెట్టుకున్నాడు. రాఘవరావుది వరూధినిది ఒకటే తత్వం. ఉన్నంతలో జీవితాన్ని దర్జాగా అనుభవించాలి అనే. రాఘవరావుకి వచ్చే జీతం ఆయనకి తెలిసిందంతా అలా జీతం తీసుకొచ్చే ఆయన ఖర్చుల వరకు ఉంచుకొని భారీ చేతిలో పెట్టేస్తాడు ఆయన. ఇక వరూధిని విషయానికి వస్తే ఏ విషయంలో ఎక్కడ ఏది తగ్గకుండా అన్నింటినీ దర్జాగా జరుపుకొచ్చేయటం ఆవిడ బాధ్యత. ఇంట్లో నౌకర్లు, చాకర్లు, పనివాళ్ళు, తిండి తిప్పలు ఏది ఎక్కడా తక్కువ కాకుండా చూసుకునే ఒక మంచి హౌస్ వైఫ్ ఆవిడ. ఇలా కాలచక్ర భ్రమణంలో వెంటనే పిల్లల్ని కనకూడదనుకొని ఒక 5 సంవత్సరాల పాటు ఆ రోజుల్లోనే పిల్లల్ని ఆపుకుని లైఫ్ని ఎంజాయ్ చేసి వీలైనన్ని ట్రిప్పులకి వెళ్ళి దేశ విదేశాలు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు వరూధిని గర్భవతి అయింది. ఒకే ఒక్క కొడుకుని కంటే చాలు అనుకున్నారు. భగవంతుడు మెచ్చాడు, కొడుకే పుట్టాడు. పిల్లాడి పేరు భార్గవ్ అని పెట్టుకున్నారు. కొడుకు కూడా భార్యాభర్తల్ని కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తీసి పోసినట్టు భార్గవ్ చాలా అందంగా ఉంటాడు. పిల్లాడిని చిన్నప్పటి నుంచే ఓ గ్రేడ్ స్కూల్లో వేసి చదివించడం మొదలుపెట్టారు. పిల్లాడి చదువు ఒకవైపు నుంచి ఇల్లు, భర్త, సంసారం, బాధ్యతలు, హ్యాపీగా లైఫ్ గడిచిపోతూ ఉంటే కాలచక్ర భ్రమణంలో అలా రోజులు గడిచిపోతూ భార్గవ్ది ఇంటర్మీడియట్ అయిపోయింది. చాలా పెద్ద యూనివర్సిటీలో నేను బీటెక్ చెయ్యాలి, ఆ తర్వాత ఎంటెక్ చెయ్యాలని అడిగాడు. అలాగే నాన్న అని ఆ ఇంట్లో కొడుకు అడిగింది కానీ లేదా భార్య అడిగింది కానీ రాఘవరావు గారు కాదండో. దాంతో పిల్లాడిని పెద్ద కాలేజీ వాళ్ళుండే ఊళ్ళోనే ఉన్న కాలేజీలో జాయిన్ చేశారు. అలా ఇంజనీరింగ్కి వెళ్ళిన భార్గవ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఎంటెక్ అయిపోతూనే క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద ఎంఎన్సి కంపెనీలో చాలా హయ్యెస్ట్ ప్యాకేజ్తో జాబ్ వచ్చింది భార్గవ్కి. క్యాంపస్లోనే హయ్యెస్ట్ ప్యాకేజ్తో తెచ్చుకున్న 10-15 మంది పిల్లల్లో భార్గవ్ కూడా ఒకడు. ఆ తర్వాత వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు భార్గవ్ అందచందాలు చూసే కాలేజ్లో ఒకప్పుడు 6th క్లాస్ దగ్గర మొదలు పెడితే ఆడపిల్లలు ఎంటెక్ అయిపోయిందాకా కొన్ని 100 మంది ప్రపోజ్ చేశారు. కానీ ఎవరు తనకు కరెక్ట్ అనిపించక ఓకే అని అంటం కానీ, అమ్మాయిలతో గాలి తిరుగుళ్ళు తిరగటం కానీ, ఫోనుల్లో చిట్చాట్లు చేయటం కానీ, ఓవర్ ఫ్రెండ్షిప్పులు చేయటం కానీ, గర్ల్ బెస్టీలని వాళ్ళ వెనకమాల పడి తిరగటం కానీ భార్గవ్ నేచర్ అది కాదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు, తను ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాడు.
ఉంటాడు లిమిటేషన్స్లో. ఆఫీస్కి వచ్చిన తర్వాత అయితే పెళ్ళిడికి వచ్చిన కుర్రాడు, అందులోనూ అందంగా ఉన్నాడు. అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు. ఏ ఆడపిల్ల కాదనుకుంటుందే, మంచి శాలరీ వస్తుంది, చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి, చెప్పుకోదగ్గ బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ భార్గవ్లో ఏమీ ఉండవు. ఇక అసలు వ్యసనాల గురించి మాట్లాడాలంటే వాటి జోలికి కూడా వెళ్ళాడు భార్గవ్. దాంతో ఆఫీసులో చాలామంది అమ్మాయిలు ప్రపోజల్స్ తీసుకొచ్చారు, కానీ ఎవ్వరూ నచ్చలేదు. ఇలా ఆఫీస్కి వెళ్ళటం రావటం, జీతం తీసుకెళ్లి తండ్రిలానే తన ఖర్చులకు ఉంచుకొని తల్లికి ఇచ్చేసేవాడు భార్గవ్. ఆ తరువాత ఇక ఒకసారి తన ఆఫీస్కి ఒక అమ్మాయి జాయిన్ అయింది. వచ్చి ఆ అమ్మాయి పేరు మిథిల. చాలా అందంగా ఉండే, చూడటానికి బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ అమ్మాయి మాట్లాడే తీరు, ఆ అమ్మాయిలో ఎందుకనో ఉన్న నిజాయితీనో లేదా ఆ అమ్మాయిలో ఉండే హానెస్ట్నెస్, ఒక స్పార్కో భార్గవ్ని ఆకర్షించింది. అలా వర్క్ నేర్పిస్తూ భార్గవ్కి మిథిల మీద ముందు పరిచయం, స్నేహం, ప్రేమగా మారాయి. ఇద్దరు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకున్నారు. ఆ తర్వాత భార్గవ్ ముందుగా మిథిలని ప్రేమిస్తున్న విషయం అమ్మా నాన్నలకే చెప్పాడు. ఎందుకంటే రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులు తన భార్యని పరాయిదానిగా చూస్తే భార్గవ్ తట్టుకోలేడు. మేమేమి ప్రేమ వివాహాలకు విరుద్ధం కాదు నాన్న, నీ మనసుకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మేము ఎందుకు వద్దంటాం చెప్పు అన్న తర్వాత అప్పుడు డైమండ్ రింగ్ తీసుకెళ్ళి మిథిలకి ప్రపోజ్ చేశాడు. మిథిల భార్గవ్ లాంటి బంగారు కొండని ఎవరు వద్దనుకుంటారు? దాంతో ఓకే చెప్పిందే. మిథిల వాళ్ళింటికి సంబంధం అడగటానికని సాంప్రదాయ ప్రకారం వరూధిని, రాఘవరావు భార్గవ్ని వెంట పెట్టుకొని వెళ్ళారు. వెళ్తే వాళ్ళమ్మ నాన్న సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. కింద ఒక 4 BHK ఇల్లు, పైన 2 BHKలు 2 అద్దెకిచ్చుకున్నారు. ఇంటి ముందు ఒక చిన్న కారు, దాంతోపాటు ఒక బైకు. మిథిలకి ఒక బ్రదరు, ఆ అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు. మేము స్థిరచరాస్తులు ఏమీ కలిగిన వాళ్ళం కాదండి, రెక్కల కష్టం మీద ఎదుగుతున్న వాళ్ళమే మేము. అమ్మాయికి మేము కట్న కానుకలు మీ స్థాయికి మీ హోదాకి తగినంత మేము ఇచ్చుకోలేము అంటే, నేను ఆ రోజుల్లోనే నా భార్య దగ్గర నుంచి, అత్తింటి వారి దగ్గర నుంచి అలాంటి ఆశించిన వాడిని కాదండి. మన ఇంటికి వచ్చే ఆడపిల్ల సంతోషంగా రావాలి తప్ప పుట్టింటి వాళ్ళని అత్తింటి వాళ్ళు వేధించి మరీ వాళ్ళ ఉసురు పోసుకున్నారు అనే బాధతో రాకూడదు. పైగా పుట్టింటి మీద పడి దోచుకు తినాలనుకునే తత్వం ఉన్న ఆడపిల్లలు రేపొద్దున అత్తింటికి వచ్చిన తర్వాత అత్తింటి వారిని ఏమాత్రం ఉద్ధరించి చూస్తారంటారు. నాకు అలాంటి నమ్మకాలు లేవు. అమ్మాయికి బంగారం చేయించాం, బంగారం మాత్రం మీరు అవునన్నా కాదన్నా అమ్మాయిది అమ్మాయికే పెడతాం. వాళ్ళ నానమ్మ పోతూ ఇమ్మనమని ఇచ్చింది ఉందే, అది అలాగే అమ్మాయి కోసం మేము చేయించింది. అమ్మాయికి ఓణీల ఫంక్షను, మెచ్యూర్ ఫంక్షను వీటన్నిటిలో కలిపి చేయించింది 50 కాసులు ఉంది బంగారం. అది మాత్రం అమ్మాయికే ఇచ్చేస్తాం. ఇక నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిందే, అలాగే నేనెంతకాలంగా చేయించిన బంగారం నా కోడలకు ఉంటుందని నేను పక్కన పెట్టుకున్నానని చెప్పింది మిథిల వాళ్ళమ్మ. మీ ఇష్టం అనేశారు వరూధిని, రాఘవరావు. ఇక పెళ్లి ఖర్చులు కానీ ఎంగేజ్మెంట్ ఖర్చులు కానీ మిథిల వాళ్ళ అమ్మ నాన్నకు సంబంధం లేదని చాలా గ్రాండ్గా ధూమ్ధామ్గా భార్గవ్కి మిథిలకి ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్ళి జరిగిపోయిన తర్వాత కొడుక్కి వరూధిని, రాఘవరావు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ హనీమూన్కి ఫారిన్ టికెట్లు, సెకండ్ గిఫ్ట్ కొడుకు కోసం కారు. ఇక చాలా సంతోషపడిపోయారు వియ్యాలవారు. ఆ తర్వాత మిథిలను తీసుకొని భార్గవ్ హనీమూన్కి వెళ్ళాడు. ఎకాఎకిన 2 నెలలు. వెళ్ళే ముందే పిల్లల గురించి ఇద్దరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రికాషన్స్ తీసుకుని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కనుక్కుని మరీ వెళ్ళారు. హనీమూన్ కంప్లీట్ అయిపోయింది, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఆఫీసులకు వెళ్ళటం మొదలుపెట్టారు. మిథిల కూడా భార్గవ్ చేసే సేమ్ ఆఫీసులో కాబట్టి మంచి ప్యాకేజ్తో బాగా జీతం వస్తుంది. దానికి తోడు భార్గవ్కి పెళ్ళైన వెంటనే ప్రమోషన్ వచ్చింది. అటు రాఘవరావుకి వచ్చింది, ఇటు మిథిలకి వచ్చింది. జీతాలు ఒక్కసారిగా పెరిగినాయి, హైకులు వచ్చినాయి. రాఘవరావు ఆయన కమిషన్లు లంచాలు తీసుకోకపోయినా చాలా మంచి శాలరీ వస్తుంది ఆయనకే. దాంతో
ఇక అత్తగారికే తన జీతం కూడా మామగారు ఎలా ఇస్తారో భర్త ఎలా ఇస్తాడో అలాగే ఇచ్చేసేది మిథిల కూడా తీసుకొచ్చే. అత్తగారు ఏం చేస్తున్నారో అసలు ఎలా నడిపిస్తారో ఇల్లు చూద్దాం అనిపించి ఒకసారి వీక్ ఆఫ్ అయితే ఇంటి పరిస్థితుల్ని గమనించడం మొదలుపెట్టింది మిథిల. అత్తగారు పెళ్ళప్పుడే తనకు చెప్పిన మాట, అత్తగారికి తన పుట్టింటి వాళ్ళు మామగారు కట్న కానుకలు వద్దన్నారని 100 కాసులు బంగారం పెట్టారని, ఆ తర్వాత పెళ్ళయ్యాక మామగారు ఇంకొక 50 కాసులు బంగారం చేయించారని, ఇప్పుడు నేను అవన్నీ ఉంచుకుని ఏం చేసుకుంటానని పెళ్లిలో 100 కాసులు మిథులకి పెట్టేసి ఒక 50 మాత్రం ఆవిడ దగ్గర అట్టే పెట్టుకుంటున్నాను, ఆవిడ తర్వాత అవి కూడా తన్నే తీసుకోమనమని చెప్పారు అత్తగారు. ఇక ఆవిడ్ని ఒకసారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది మిథిల. అత్తయ్య అంటే ఏంటమ్మా అని అడిగింది. అడిగితే మామగారు వాళ్ళ అమ్మ నాన్నలు ఉన్నారు కదా. అవునమ్మా ఉన్నారుగా, చూసావుగా, నువ్వు కూడా పల్లెటూరులో ఉంటారుగా అందే ఆవిడ. అవును, మీకు మీ పుట్టింటి వాళ్ళు పెట్టారని చెప్తున్నారు కదా బంగారం, పెళ్ళిలో నాకు మీరు అమ్మ వాళ్ళు ఇద్దరూ పెట్టారుగా, మీకు అలా పెట్టలేదా అత్తగారు అని అడిగింది. ఆ మాటకి ఆవిడ నవ్వేసి, మీ మామగారికి 5 అక్కలు ఉన్నారమ్మా, ఆయన 6వ ఆయన, చిన్నప్పటి నుంచి కొడుకుని చదివించామనే దాంతో కూతుళ్ళని ఇంటర్మీడియట్ల వరకు చదివించి మా అత్తయ్యకి మామయ్యకి కూతుళ్ళంటే వాళ్ళ మాలిన ప్రేమ. వాళ్ళకి 100 ఎకరాల పొలం ఉంది. ఆ 100 ఎకరాల పొలంలో కూడా ఒక్కొక్క కూతురికి 15 ఎకరాల పొలం పెట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన అల్లుళ్ళని తెచ్చి ఒక్కొక్క కూతురికి 200 కాసుల బంగారం 20 కేజీల వెండి చొప్పున పెట్టుకొచ్చి ఒక్కో కూతురికి 4 పురుళ్ళు 5 పురుళ్ళు చొప్పున పోసి ఆవిడ స్త్రీధనాన్ని కూడా అమ్మేసి ఆషాఢ పట్టీలు శ్రావణ పట్టీలు అల్లుళ్ళకి కారులు పుట్టిన పిల్లలకు కూడా బంగారాలు చేయించిచ్చి చివరికి మీ మామగారి దాకా వచ్చేపాటికి నా పెళ్లి టయానికి చివరికి మిగిల్చింది ఆ ఉండే సొంతిల్లు, 2 ఎకరాల పొలము, ఒక 10 లక్షల రూపాయలు బ్యాంకులో క్యాష్, అంతకు మించి ఏమీ లేదు. అది కూడా ఇంతవరకు ఒక్క రోజున కూడా మీ మామగారు వాటి మీద ఎంత వస్తుంది ఏంటి అని అడిగింది లేదు. ఆయన అందులో నుంచి 5 పైసలు ఆశించింది లేదు. ఇంకా వాళ్ళే ప్రతి నెల కొడుకువు కాబట్టి నిన్ను కన్నాం కాబట్టి మేము ఖరీదు కట్టి అడుగుతున్నాం అనుకోకుండా ఎంత అని మాకేమనమని ఏ రోజో అన్నారు. అన్నందుకు మీ మామగారు వాళ్ళిద్దరికీ పెన్షన్లు రాయించుకున్నారు, వృద్ధాప్య పెన్షన్లు. అది కాకుండా 2 ఎకరాల పొలం మీద సొంతమే వేయించుతారు. ఇప్పటికి కూడా మా మామగారు బాగానే పండుతాయి. ఆ పండే డబ్బులు కాకుండా ఉండేది సొంత ఇల్లే అయినప్పటికీ 10 లక్షల మీద వడ్డీ వచ్చినప్పటికీ ప్రతి నెల కూడా ఒక 10,000 రూపాయలు వేస్తుంటారమ్మా ఈయన. పండగలు పబ్బాలని హాస్పిటల్లో చూపించుకోవాలని, మధ్య మధ్యలో బట్టలు అవి కొనుక్కోవాలని సంవత్సరంలో ఒక 5-6 సార్లు 20,000 చొప్పున వేయాల్సి వస్తుంది. అవన్నీ ఆయన లెక్కలు చూసుకోరు. ఇక నాకెంత ఇచ్చారు నాకేం ఉంచారు అనే రకం కూడా ఆయన కాదు. నేను ఎప్పుడు అలాంటి విషయాలు పట్టించుకోలేదమ్మా అని చెప్పింది వరూధిని. పెళ్ళయిన తర్వాత నేనేమీ అందరి కోడళ్ళకి తీసిపోయే విధంగా ఏమీ సుఖాలు అనుభవించలేదమ్మా. అక్కడికి వచ్చిన తర్వాత 5 ఆడపడుచుల చేత అత్తమామల చేత అన్ని నరకాలు పడుతూ ఉంటే మీ మామగారు చూడలేక పెళ్ళైన 3 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకొని మరి ప్రమోషన్ యాక్సెప్ట్ చేసి వచ్చి మరి ఇక్కడ వేరు కాపురం పెట్టుకున్నాం అని చెప్తే మామగారి గొప్పతనం అనుకోవాలా, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నలు చేసిన ద్రోహం అనుకోవాలా, అత్తగారి పెద్ద మనసు అనుకోవాలా, ఇలాంటి వాళ్ళు కావాలా అత్తింటి వాళ్ళు అనుకుని ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలా. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితులు గమనించడం మొదలుపెట్టిన మిథిలకి ఒక్కొక్కటి అవగాహన చేసుకోవటానికి చాలా టైం పట్టేసిందే. మిథిల మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి. మిథిల వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళ పుట్టింటి వాళ్ళ నుండి పూర్వీకుల నుండి వచ్చింది ఏది వాళ్ళు వదులుకున్నది లేదో. వాళ్ళ హక్కుగా వాళ్ళు వాటిని అమ్మి తెచ్చేసుకున్నారు సిటీకి వస్తూ. ఇక ఆ తరువాత ఇక్కడికి వచ్చాక వాళ్ళ నాన్న ప్లానింగ్తో
ఆ వచ్చినటువంటి స్థిరాస్తి డబ్బుల్ని ల్యాండ్ల మీద పెట్టి అందులోనే ఒక ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో కింద పోర్షన్లో వీళ్ళుంటూ పైన 2 పోర్షన్లు వేయించి ఇంట్లోకి సరుకులకి తినటానికి ఉండటానికి సరిపోతాయని అద్దెకిచ్చుకునే ఆ అద్దెలతో గడుపుకొచ్చుకుంటూ వాళ్ళమ్మ ఎప్పుడో నేర్చుకున్న మిషన్కి ఇంకొద్దిగా మెళకువలు జోడించి ఒక 4 ఆడోళ్ళని పెట్టుకొని ఇంటి ముందే మిషన్ పెట్టి ఎలాగైతే ఒకలాగా రోజుకి ఎంత వస్తే అంత వస్తాయి అని చెప్పి ఆవిడ ఒక చిన్న పొటిక్లా రన్ చేస్తూ ఆయనది ఇంకా ప్రైవేటు ఉద్యోగమే అయినప్పటికీ కూడా రూపాయి పోగు చేస్తూ అది కాక చిన్న చిన్న షేర్లు కడుతూ ఆయన ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఇళ్ళు కట్టించి ఇళ్ళు అమ్ముతూ మిథిలా వాళ్ళ నాన్న పల్లెటూరులో ఉన్న ఇళ్ల కలపల్ని పల్లెటూరులో ఉన్న ఇళ్ళని కొనేసి దాన్ని సిటీకి తరలిచ్చి సిటీల్లో 4 పోర్షన్లు 5 పోర్షన్లు ఇల్లు కట్టించి అమ్ముతూ ఉంటాడు ఆయన. అలా వచ్చిన రూపాయి బాగానే జాగ్రత్త చేశారు అమ్మా నాన్న. కట్న కానుకలు ఇవ్వము అంటే కట్న కానుకలకు ఆశపడే వాళ్ళైతే పిల్లల్ని సుఖంగా చూడరు అనేది వాళ్ళ ఉద్దేశం. దానికి తోడు వీళ్ళని పెద్ద కాలేజీల్లో చదివించుకుంటూ వస్తున్నారు కాబట్టే భార్గవ్ కన్నా ఏమాత్రం తీసిపోని కాలేజీల్లోనే చదివింది మిథిల కూడా. కాబట్టే భార్గవ్ చేసేంత పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది ఆ అమ్మాయికే. ఇక బంగారం విషయానికి వస్తే నానమ్మ పోతూ ఒంటి మీద ఉన్న 20 కాసులు, ఆ తర్వాత తనకి ఓణీలకి తన బంతి ఫంక్షన్లకి వచ్చినటువంటి మేనమామ వాళ్ళు పెట్టిన అమ్మమ్మ వాళ్ళు పెట్టిన అమ్మ ఏది కాదన్నది లేదు. ఆ తర్వాత మిగతా అన్నీ కలిపి ఒక 50 కాసులు పోగు చేసి అదే పెళ్లిలో పెట్టింది తనకి. ఎప్పటి నుంచో తన 10th క్లాస్ నుంచే అప్పుడో పట్టు చీర అప్పుడు ఒక మామూలు చీర కొని పెళ్ళికి 100 చీరలు పోగు చేసి ఒక 25 పట్టు చీరలు పెట్టింది తన తల్లి. సేమ్ తనకు ఎలా కొందో రేపు తన కాబోయే తమ్ముడు పెళ్ళానికి కూడా అలాగే కొనుంచిందే. అమ్మ ప్లానింగ్ అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అత్తారింటి పరిస్థితుల్ని చూస్తుంటే పొదుపరి అయినటువంటి కుటుంబంలో ప్రతి ఒక్క రూపాయిని లెక్క చూసుకొని ప్రతి ఒక్కటి ఆఫర్లో తెచ్చుకునే తమ ఫ్యామిలీకి ఇక్కడ అత్తారింటి ఫ్యామిలీకి చాలా డిఫరెన్స్ కనపడింది మిథులకి. ఈ ఇంట్లో మామగారికి ఒక కారు, తన మొగుడికి ఒక కారు, అత్తగారు బయటికి వెళ్ళాలంటే ఒక కారు, డ్రైవరు. అత్తగారు రోజు బయటికి వెళ్ళదు, అయినా సరే ఆ డ్రైవర్కి వచ్చినప్పుడు భోజనం పెడతారు. వాడి జీతం వాడికి నెల మొత్తం లెక్క చూసి కటింగులు లేకుండా ఇస్తారు. ఇది ఒకటే. ఇంట్లో రోజు 7-8 రకాల న్యూస్ పేపర్లు వస్తాయి. అవి కనీసం ఊడదీసి చదివే టైం కూడా ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడన్నా మనసు తోచినప్పుడు ఒక పేపర్ తీసి తిరగేయటం, ఆ తర్వాత అవన్నీ అలా పనివాళ్ళు ఎత్తుకెళ్ళి కాటాకేసుకోవటం తప్ప పట్టించుకునేది ఏమీ ఉండదు. ఇంట్లో జిమ్ముకు సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్, థ్రెడ్మిల్ దగ్గర నుంచి డంబుల్స్ దగ్గర నుంచి అన్ని రకాల కాస్ట్లీ ఎక్విప్మెంట్స్, సైకిల్ దగ్గర నుంచి అన్నీ ఉన్న మామగారు భర్త పొద్దున్నే మొగుడు జాగింగ్కి, మామగారు వాకింగ్కి వెళ్ళి ఆ తర్వాత చాలా పెద్ద ఖరీదైన జిమ్ముకు వెళ్ళొస్తారు. ఆ తర్వాత ఎవరి కారుల్లో వాళ్ళే వెళ్తారు. తండ్రి కొడుకులు కలిసి కూడా వెళ్ళరు వాళ్ళు కనీసం. ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చి రాగానే చాలా కాస్ట్లీ ఫుడ్లు, ఎగ్జాటిక్ ఫ్రూట్స్తో చేసిన జ్యూసులు తాగుతారు వాళ్ళు. వేలల్లో అవుతాయి అవే. ఇక ఇంట్లో ఉండేది పేరుకి చెప్పాలంటే కనుక ఇప్పుడు తనతో కలిపి 4, తను లేనప్పుడైతే 3, మహా అయితే వీళ్ళకే 3BHK ఫ్లాట్ ఎక్కి తక్కి. ఇంతవరకు మామగారికి సొంతిల్లు లేదు. వీళ్ళుండేది 2 ఫ్లోర్స్ విల్లాలో. దానికి 6 పనివాళ్ళు ఉంటారు. ఆ పనివాళ్ళల్లో ఒకళ్ళు ఎప్పుడూ డస్టింగ్ చేస్తూనే ఉంటారు, ఒకళ్ళు వంట చేస్తూ ఉంటారు, ఒకళ్ళు అంట్లు తోమి ఆ తోమిన అంట్లు కడిగి తుడిచి వంటగదంతా క్లీన్గా ఉంచే బాధ్యత వాళ్ళదే. బట్టలు ఉతికి ఐరన్ చేయటానికి ఒకళ్ళు, బాత్రూములు బయట అర్బన్ క్లాప్ వాళ్ళు వచ్చి కడిగెళ్తారు వారం. మొక్కలకు నీళ్లు పోయటం, ఉతికిన బట్టలు మడత పెడతాం, టెర్రస్ క్లీన్గా ఉంచటం, ఇంట్లో ఎక్కడా ఇంత డస్ట్ లేకుండా చూడటం ఒకళ్ళ పని. ఒక్కొక్కళ్ళకి 10,000 జీతాలు. పోనీ పనివాళ్ళ వరకే అనుకుంటే వేరే విషయం. పనివాళ్లతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి రోజు అత్తగారు ఎంతెంత నెయ్యిలు పోయించి, అసలు నూనె చాలా తక్కువ వాడిస్తుంది ఆవిడ. ఒకవేళ వాడిన ఆలివ్ ఆయిల్ లాంటి కాస్ట్లీ ఆయిల్స్ వాడతారు. ఇక వచ్చి రాగానే పనివాళ్ళు వాళ్ళందరికీ భోజనాలు ఇక్కడే, టిఫిన్లు ఇక్కడే, వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడే తినిపించుకొని వాళ్ళ పిల్లలకు కూడా మటన్లు, చికెన్లు, బిర్యానీలు, ఫిష్లు, ప్రాన్స్లు, క్రాబులని
క్యారియర్లు కట్టి పంపించుకొని ఎగ్జాటిక్ ఫ్రూట్స్తో చేసిన జ్యూసులు, వాళ్ళ పిల్లలకు కూడా ఎగ్జాటిక్ ఫ్రూట్స్తో చేసిన ఫ్రూట్ సలాడ్లు ఇంట్లోకి చేస్తూ బాక్సుల్లోకి సర్ది పంపుకుంటారు. అమ్మ ఇది తీసుకుంటున్నా అంటే సర్లే అనేసి వదిలేస్తారు అత్తగారు. అస్సలు పట్టించుకోరు. పేరుకు చెప్పాలంటే మామగారి జీతం దాదాపు 4 లక్షల రూపాయలు, భార్గవ్ జీతం 2 లక్షల రూపాయలు, తన జీతం 1,50,000 రూపాయలు. ఎంతవరకు సేవింగ్స్ చేస్తున్నారు అనుకుంటోంది మిథిల. 1 రూపాయి కూడా సేవింగ్స్లో లేవు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతూనే ఉంటాయి ఇంట్లో. అత్తగారు షాపింగ్కి వెళ్ళారంటే చేతికి ఎముక లేకుండా కొనుక్కొచ్చుద్దే. పెద్ద ఫిల్మ్ స్టార్ల కొడుకులకు కూడా పుట్టినరోజులంటే 500 మందికే అన్నదానాలు చేసి 5 లక్షల మందికి చెప్పుకునే రోజులు ఇవే. అలాంటిదే ఆవిడ మాత్రం వాళ్ళ పెళ్లి రోజని, అత్తగారు పుట్టినరోజని, మామగారి పుట్టినరోజని, భర్త పుట్టినరోజని, మిథిల పుట్టినరోజని, వీళ్ళ పెళ్లి రోజని, వాళ్ళ ఎంగేజ్మెంట్ రోజని ప్రతిదానికి 1000 మందికి అన్నదానాలు. ఆ అన్నదానాలు చేస్తే పుణ్యం వస్తుంది అని అవి పోని వండిచ్చి వంటోడితో పంపిస్తారా? అది కాదు, బయట ఒక మెస్ చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆ ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళకి హోమ్స్లో కానీ లేదంటే కనుక వీధుల్లో ఉన్న వాళ్ళకి కానీ పనిచేసి రావటమే. ఇలా ఒకటి కాదు, ఖర్చులు ఎంతెంత అవుతున్నాయి అనేది ఎవ్వరూ లెక్క చూసుకోరు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక మామగారు దొక్కారు, అత్తగారు దొక్కారు, డ్రైవర్కి ఒకవైపున జీతం, ఇక మొగుడిది ఒక్కారు. ఇవన్నీ ఒక పక్కన తీసి పెడితే మామగారు బ్రాండెడ్ షూసు, బ్రాండెడ్ సాక్సులు, బ్రాండెడ్ బట్టలు, వాచ్లు వాడతారు. ఆయన వేలకు వేల రూపాయలు పర్ఫ్యూమ్స్ వాడతారు. అత్తగారు కట్టిన చీర కట్టకుండా రోజులో కనీసం ఒక 10 చీరలన్నా మార్చేస్తారు ఆవిడ. ఇంత చెమట పట్టకూడదు. ఇల్లంతా ఏసీ, వంటగదిలో ఏసీ, ఇక ఎక్కడ ఏసీలు ఆడకుండా ఉండవు, గిరగిరా తిరుగుతాయి. కరెంటు బిల్లు లెక్కలేనంత వస్తూ ఉంటుంది ఆ ఇంట్లో. దానికి తోడు ఇక మొగుడు విషయం చెప్పాలంటే 30,000 రూపాయలు షూసు, నచ్చితే గనక 25,000, 30,000 రూపాయలు బ్రాండెడ్ బ్లేజర్లు, ఖరీదైన వాచ్లు, ఖరీదైనటువంటి పర్ఫ్యూములు 15,000, 20,000కి తక్కువ కొట్టడు భార్గవ్ ఒక్కొక్కటే. వీళ్ళ సెలూన్ బిల్లులు, పార్లర్ బిల్లులు చూసి కళ్ళు తిరిగిపోయినాయి మిథిలకే. అత్తగారు తనకు తీసుకొచ్చినా అంతే, ఒక్కోటి 25,000 డ్రెస్సు, 50,000 రూపాయలు చీరలు, ఏది తగ్గనివ్వరు. ఇదంతా ఒకెత్తు అనుకుంటే దర్జాగా బ్రతుకుతున్నారు, ఉన్నదాన్ని దర్జాగా అనుభవిస్తున్నారు. పెద్దవాళ్ళకి తనేం ఎదురు చెప్పగలుగుద్ది? తప్పు కదా. పెద్దవాళ్ళకి తను ఎదురు చెప్పేలా తన అమ్మ నాన్న పెంచలేదు. పొదుపుగా ఉండటం నేర్పించారే తప్ప నువ్వు మాటకి మాట అనాలి అని వాళ్ళెప్పుడు నీది వేరు నాది వేరు అన్నట్టు ఉండాలని ఏ రోజు నేర్పించింది లేదు. దానికి తోడు దేవుళ్ళు లాంటి వాళ్ళు అత్తామామలు, అందరత్తలు కోడల్ని కట్నాలు కానుకలు తేలేదని ఈ రోజుకి దెప్పి పొడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. సొంత కూతుర్ని కూడా అలా చూడలేము, అంతకన్నా ప్రేమగా చూస్తుంది అత్తగారు తన్నే. మామగారు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఏ మామగారు అంత ఫ్రెండ్లీగా కన్న కూతురులా చూసుకోడేమో కోడల్నే. ఇక భర్త విషయానికైతే నిజంగా ఒక ఆడదాన్ని మొగుడు ఇంత ప్రేమిస్తాడా అన్నంత రొమాంటిక్గా, అన్నంత ప్రేమగా ఉంటాడు భార్గవ్. ఏమనగలదు అసలు తను? ఎవరినైనా అనగలదు తను? తన జీతం ఇమ్మనమని వాళ్ళు అడగరు, ఇవ్వకపోయినా అడగరు, ఇచ్చినా ఏమీ మాట్లాడరు. అసలు తనకి వాళ్ళని ఏమైనా విమర్శించాలన్నా కూడా నోట్లో నుంచి మాట బయటికి రాదు మిథిలకే. వాళ్ళ మనసు ఆకాశమంతా, వాళ్ళ చేతికి ఎముక లేదు. అది ఎదుటి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు? పని వాళ్ళు పడి దోచుకు తింటున్నారు ఇంటి మీద. వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే ఇక మామగారి 5 అక్కల విషయం. వాళ్ళ విషయానికి వస్తే మామగారి అమ్మా నాన్నల విషయం కనపడకుండా వాళ్ళు నొక్కుతానే ఉంటారు. ఆ పెళ్ళిళ్ళని, ఈ పేరెంటాలని, రాఖీలని, అవని ఇవని. మామగారి స్నేహితులు, అత్తగారి పుట్టింటి వాళ్ళు, అత్తగారికి తెలిసిన వాళ్ళు ఎవరి ఫంక్షన్ అయిందని పిలిచినా, ఏ కార్డు ఇంటికి వచ్చిందన్నా వెళ్ళి వాళ్ళకి బంగారపు వస్తువు, వెండి వస్తువు తప్ప ఇవ్వకుండానే రారు అత్తామామలు. తమ పెళ్ళికి వాళ్ళందరూ తీసుకొచ్చిన ఏంటని గుర్తు చేసుకుంది మిథిల. మామగారు 5 రక్కలు తీసుకొచ్చింది ఏంటంటే 500 రూపాయలు బోకేలు. అత్తగారి పుట్టింటి తరపు వాళ్ళు మాత్రం కాస్త చిన్న వెండి వస్తువులు తీసుకొచ్చి ఇచ్చారు. ఇక బయట వాళ్ళ సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. విస్తరే ఖర్చు 1000 రూపాయలు అయితే వచ్చిన వాళ్ళు అందులో సగం కూడా తీసుకొచ్చి ఇచ్చినోడు ఒక్కడూ లేడు. వాళ్ళందరూ వీళ్ళ చేత లాభాలు పొందిన వాళ్ళే. దీపావళి
దీపావళి కానీ, దసరా కానీ, సంక్రాంతి కానీ వచ్చిందంటే అందరికీ స్వీట్ బాక్సులు వెళ్ళిపోతాయి. విషెస్తో పాటు కార్డులు కొట్టించి మరీ పంపిస్తారు అత్తామామలు. ఇక ఆవకాయ సీజన్ వచ్చిందంటే ఎకాయకిన 10,000 మామిడికాయలతో పచ్చళ్ళు పట్టించి అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ఫారెన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ అంతటోళ్ళు లేరు అనే మాటలు చెప్పి బ్రతుకుతారు. కాబట్టి జనాలు పక్కన వాళ్ళ మీద పడి తినటం అలవాటు. కాబట్టి అత్తగారు అందరికీ పంపిస్తుంది. సంక్రాంతి పెద్ద పండగని నేతులు అరిసెలు వండిచ్చి అందరికీ అరిసెలు పంపిస్తుంది. ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తిప్పి ఒక చిన్న బాక్స్ కూడా ఏది పంపినట్టు మిదిలి చూడలా. జనాలు దోచుకు తింటమే తప్ప పక్కన వాడికి పెట్టాలని ఎప్పుడూ అనుకోరు. మిదిల దిగులల్లా ఒక్కటే, ఈరోజు పరిస్థితి ఇలా వెళ్ళిపోతుంది. రేపొద్దున పిల్లలు పుడితే ఇంతవరకు సొంత ఇల్లంటూ లేదు. కారుల్లో తిరుగుతున్నాం అనుకుంటే కాదు కదా. అదంతా తీసి పక్కన పెడితే అత్తగారికో, మామగారికో, తనకో, భర్తకో బాగోకపోతే పరిస్థితి ఏంటి? సేవింగ్స్ ఏమీ చేయటం లేదా అని ఒకరోజు మాట వరుస కంటే దానికి రాఘవరావు, ఎప్పుడో ఒకసారమ్మా, నేను ఆఫీసులో చేరిన కొత్తల్లో అనుకుంటాను, నా ఫ్రెండ్ ఒకడు ఎల్ఐసీలు చేస్తున్నానంటే ఏవో 4-5 పాలసీలు చేసినట్టు గుర్తు, మ్యూచువల్లో ఏదో ఒక 2-3 కట్టినట్టు గుర్తమ్మా, అవి కంటిన్యూ అయిపోతున్నాయి అన్నాడు ఆయన. ఆ తర్వాత నేను రిటైర్ అయితే వస్తాయి కదరా, ప్రతి నెల పెన్షన్ వచ్చుద్ది కదమ్మా, పిఎఫ్ కూడా బాగానే వస్తుంది అన్నాడు ఆయన. ఇక మొగుడు విషయానికి, మొగుడు తనకి తెలుసు ఆఫీసులో చేరిన తర్వాత భార్గవ్కి సిగరెట్ అలవాట్లేదు, తాగుడు అలవాట్లేదు, అమ్మాయిల వైపు కన్నెత్తి చూడడు. అసలు ఆఫీసులో వాళ్ళందరూ అడుగుతారు, 10,000 ఈ షర్టు, 10,000 ప్యాంటు, 25,000 బూట్లు. వాళ్ళ మేనేజర్లు, వాళ్ళ ఏజిఎంలు, జిఎంలు కూడా వేయరు అంత ఖరీదైన బట్టలు, పర్ఫ్యూమ్లు. ఆ రేంజ్ వేస్తాడు భార్గవ్. ఇక వాచ్ అయితే చేత్తో పట్టుకొని మరీ పై ఆఫీసర్లు కూడా చూస్తారు, అంత ఖరీదైనవి వాడతాడు భార్గవ్. ప్లాటినం చైను, ప్లాటినం రింగు, ప్లాటినం బ్రేస్లెట్, కనీసం గోల్డ్ కూడా వాడడానికి నా గోల్డ్ నచ్చదు అన్నాడు. అంతకుముందు గోల్డ్ అంటే ఇష్టం ఉండదు అనుకుందే, అన్నీ ప్లాటినంలు డైమండ్లు పొదిగినే తప్ప వేయడు మొగుడు. నవ్వుకోవాలో ఏమనాలో కూడా ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఇక భార్గవ్ విషయానికి వస్తే, ఎవరికైనా ఫ్రెండ్స్ పిల్లలది ఏదైనా అకేషన్లు ఉన్నాయి, బర్త్డే లాంటివి అని పిలిచినా చేతికి ఎముకలేనంత గ్రాండ్గానే తీసుకెళ్తాడు భార్గవ్ కూడా. జస్ట్ ఒక టెడ్డీ బేరే ఒక 10,000లో తీస్తే, ఒక చాక్లెట్ బాక్సే వాళ్ళంతవరకు ఎప్పుడూ చూడలేదేమో అన్నట్టు ఒక 5-6 వేలల్లో తీస్తే, ఒక 7-8 వేలల్లో కేక్ ఎత్తుకెళ్ళిస్తే వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. మళ్ళీ తిప్పి తిరిగిచ్చే సంస్కారాలే వాళ్ళకు ఉండవు. ఏంటో ఇలాగే ఉంటే సంసారం ఏమైపోద్దో. రేపు మొగుడు తను కలిసి కడుతుంది మహా 4 మ్యూచువల్స్. ఆ 4 మ్యూచువల్స్కి కలిపి వెళుతుంది నెలకి ఒక 60,000 రూపాయలు. ఇదేనా రిటైర్మెంట్ కోసం తాము ప్లాన్ చేసుకుంటుంది? మిదిలకు ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాల. అలా అని తన ఇంట్లో ఎవరికి ఎదురు చెప్పలేదు, ఎవరిని నివారించలేదు. ఇక 15,000 రూపాయల పర్ఫ్యూమ్ అయినా మామగారు, మొగుడు, అత్తగారు మహా వాడేది 15 రోజులు. అవన్నీ చూసి మిదలకి నోట మాట వచ్చేది కాదు. తన ఖర్చు అయినా తగ్గిద్దాములేమనమని తను అనుకుంటే అత్తగారు అసలు ఎక్కడా దర్జా తగ్గనివ్వదు. బాగా బతికిన మనుషులు, చెడు బతికిన వాళ్ళకి, బతికి చెడ్డ వాళ్ళకి, కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళకి, పైన నుంచి కిందకు వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ తేడా ఉంటుంది. ఇంగు కట్టిన గుడ్డేనని ఎంత ఇదైనా సరే, సింహం అడవికి రాజేనని, ఏనుగు ఏనుగేనని, కుక్క ఏనుగు అవుదామని ప్రయత్నించినా కోట్లు వచ్చినా సరే అవ్వలేరని, నడమంత్రపు సిరని కొంతమందికి వచ్చినా అనుభవించడం రాదు కొంతమందికి. రూపాయి ఉండి వెనకేయటం రాక ఆ రూపాయలన్నీ అనుభవించడం తప్ప ఏమీ చేయట్లేదు వీళ్ళు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు మామగారి మేనగోడలు ఒక ఇల్లు కట్టానని చెప్పి గృహప్రవేశానికి ఆహ్వాన పత్రిక తీసుకొని వచ్చిందే. అత్తగారిని, ఏం తెస్తున్నావు అత్తయ్యా అని మెల్లగా నొక్కులు నొక్కింది, సన్నాయి నొక్కులు. మామగారికి వాళ్ళ అమ్మతో ఫోన్ చేయిస్తే వెండి బిందెకి టెండర్ పెట్టారు. 1,00,000 వెండి బిందె కొనటం అయిపోయి గిఫ్ట్ ప్యాక్ కూడా చేయించడం అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు వేరు కదా కొడుకు కోడలు, పెళ్ళైపోయింది కొడుక్కి. మరి కొడుకు ఏం తెస్తున్నాడు? వెండి దీపపు సిమ్మెలకే పెట్టింది టెండరు. భార్గవ్ మిదిల కిందేమో వెండి దీపపు సిందెలు, వడుదనే రాఘవరావు కిందేమో ఇక వెండి బిందె తీసుకొని బయలుదేరి వెళ్ళారు ఆ ఫంక్షన్కి.
ఇద్దరు 2 కారుల్లో వెళ్ళారు. అత్తగారు దర్జాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకుని తనకి చేయించి ఖరీదైన చీరలు ఖరీదైన చెప్పులు వేసుకుని వెళితే వెళ్ళగానే చూడ్డానికి ఇల్లు బాగుంది, మంచిగా ఉంది, మంచి ఏరియాలో కట్టుకున్నారు. సంతోషం. వెళ్ళి ఇల్లంతా కూడా చూసి తీసుకెళ్ళిన గిఫ్ట్లు ఇచ్చి ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం దగ్గర దండం పెట్టుకొని అయిపోయిన తర్వాత భోజనాలు చేసి అందరూ అక్కడ కూర్చున్నారు. ఈలోపు మామగారి 5 అక్కలు, మామగారి తరఫున వాళ్ళ మేనల్లుళ్ళు మేనగోడళ్ళు వాళ్ళ పెళ్ళాలు వాళ్ళ మొగుళ్ళు వచ్చి అక్కడ అసెంబ్లీ అయ్యారు. అసెంబ్లీ అయ్యి మామగారి తరఫున చుట్టాలు మొత్తం దాదాపు ఒక 500-600 మంది కూర్చున్నారు ఆ షామియానాలో. కూర్చుంటే భార్గవ్ మిథిలా కూడా పక్కన కూర్చుంటే ఎలా ఉంది ఇల్లు అని అడిగింది. మామగారి మేనగోళ్ళు వచ్చే బాగుంది, ఇంటికేమైంది అంది మిథిల. అంటే ఒకళ్ళ వాటిని చూసి బాగున్నాయి అనుకోవటం తప్ప రేపొద్దున మనం పోతే పెట్టడానికే 3 అడుగుల నేల కూడా లేదు, సొంత కొంప అనేది ఏమీ లేదు, మీ బతుకులకి సిగ్గా శరమా అనేసింది మామగారి అక్క. దాంతో మిథిల ఒక్కసారి అలా చుట్టంతో ఏంటా వాగుడు అన్నాడు భార్గవ్. ఏం మాటలుదినా అంది వరుదినే. చాలే ఊరుకోవమ్మా, మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అని ఇంతవరకు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, బడాయి ఊరంతా బడాయి అనకూడదులే కానీ ఓ విల్లాల్లో అద్దెలకు ఉంటున్నాం మేము, ఏమున్నా అద్దె కొంపే కదా, కారుల్లో తిరుగుతున్నాం మేము, కారుల్లో తిరగంగానే సరిపోయిందా ఏంటి, రేపొద్దున ఏం మాయరోగాలు వచ్చినాయి, 1 కోటి రూపాయలు 2 కోట్లు ఖర్చు పెట్టాలనుకో, మా ఇంటి కేసు మాత్రం రాబాకండమ్మా, ఏముంది ఈ రోజు వరకు రూపాయి సంపాదించింది లేదు, ఒక సొంత ఇల్లు లేదు, మీకంటూ 4 రూపాయలు వెనకేసుకుందే లేదు, సిగ్గుండాలి ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా, ఏం బతుకులు పాడు బతుకులు, ఈరోజు వచ్చినవన్నీ కరగ తిన్నామా, తిన్నవన్నీ వాడుకొని మింగామా, ఇదేగా బతుకు, రేపొద్దున పక్కన వాళ్ళ మీద పడి ఎవరు తేరగా ఉన్నారా పడి బతికేద్దాం అనుకుంటున్నారో ఏమో అనేసరికి రాఘవరావు గారికి కోపం చాలా ఎక్కువ. ఆయన లేచి నిలబడ్డాడు. ఎందుకులే అని ఇందాకటి నుంచి ఊరుకుంటున్నాను కదా అని ఆయన అమ్మా నాన్నలు కూడా వచ్చారు అక్కడికి. చాలా పెట్టరేగిపోయిన మాటలు ఇక్కడ ఒక్కొక్కళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఈయనున్నాడే మన కన్న తండ్రి పెద్ద మనిషి, ఈవిడుందే మహా ఇల్లాలు మన కన్న తల్లి, పిల్లల్ని కన్నప్పుడు పశువులు పక్షులు కూడా వాటిని సమానంగా చూస్తాయంట. అలాంటిదే కూతుళ్ళనే నెత్తిన పెట్టుకొని కూతుళ్ళకి ఉన్నది మొత్తం దోచిపెట్టి చివరాఖరికి నాకు మిగిల్చింది ఏంటంటే 2 ఎకరాల పొలం, ఆ కొంప మిగిల్చారో. ఏ రోజైనా నేను నాకేమిచ్చారో, మీరు నాకు ఇచ్చిందెంత అని లెక్కలు చూసుకున్నానా? పైగా నన్ను చదివిచ్చారంట. నేను కష్టపడి మెరిట్లతో చదువుకుంటూ డబుల్ పీజీ దాకా కంప్లీట్ చేసి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చిన వాటిల్లో ది బెస్ట్ ఆఫర్ అని ఉద్యోగం సెలెక్ట్ చేసుకుంది నేను. కానీ కట్నం లేకుండా నా భార్యని పెళ్లి చేసుకొని తెచ్చుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది నేను. నా భార్య ఏ రోజైతే కోడలుగా వచ్చిందో మీరెప్పుడైనా దాన్ని బతకనిచ్చారా? మనిషిలా చూసారా? రాబొందులు గద్దలు పీక్కు తిన్నారో. భరించలేక నా భార్యను తీసుకొని దూరంగా వెళ్ళిపోయానే తప్ప ఏ రోజైనా మీ కొంపకొచ్చి ఒక ముద్ద ఆశించానా, ఒక గ్లాసు నీళ్లు తాగానా? వచ్చినప్పుడైనా మీకు తమ్ముడు ఏం తెస్తున్నావు, మామయ్య ఏం తెస్తున్నావు, బాబాయ్ ఏం తెస్తున్నావు అని ఫోన్లు చేస్తే అడిగి మరి మీరు అడుక్కున్నవి తీసుకొచ్చి ఇచ్చానేమో కానీ నా కొడుక్కి పెళ్ళయింది మీరేం తెచ్చిచ్చారో, నాకు కొడుకున్నాడో వాడికి మేము అన్నీ చేశామో మీరేం పెట్టారని ఏ రోజైనా లెక్కలు చూసుకున్నానా? ఎక్కడ పుట్టింటి వాళ్ళు పెట్టిన పొలం ఉంచుకుంటే రేపొద్దున ఎక్కడ మేం పడి ఏడుస్తామోనని పొలం పెట్టించుకోవటం, పెళ్ళవటం, పొలాలు అమ్మేయటం, 4 కానుపులు 5 కానుపులు చేయించుకున్నారు. ఒక్కొక్కళ్ళు 7 వారాల నగలు పెట్టించుకొని వెళ్ళారు. వేటికి లెక్కలు చూసుకున్నాను. నా భార్యకి గ్రామ్ బంగారం పెట్టింది లేదు అత్తింటి వాళ్ళని. ఎప్పుడు దెప్పి పొడిచింది? ఎప్పుడు ఎవరిని ఏమన్నాం? ఎవరి కొంపలకు వచ్చాం? సాల్లే ఇక తిన్నాం ఉన్నాం అని చెప్పుకోవటం పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటే మళ్ళీ ఓ తెగ
మిడిసి మిడిసి పట్టం తప్ప, ఓ ఎగసి ఎగసి పట్టం తప్ప నీ కొడుకు పెళ్ళికి మేమేం తీసుకురాలేదు అంటానికి నువ్వేమైనా కోటీశ్వరరాలైన కోడల్ని తీసుకొచ్చావా? ముష్టిదాన్నేగా నువ్వు తెచ్చిందే. ఆఫ్టర్ ఆల్ లో క్లాస్ మిడిల్ క్లాస్ దాన్ని చేసుకొని వచ్చారు. ఆ రోజు నువ్వు చేసుకుంది ఈ మహారాణిని అంతేగా, ఒక బుక్క పకీరు దాన్ని చేసుకొచ్చావు. నీ కొడుక్కి అలాగేగా చేసింది. నీ కొడుకుది ప్రైవేట్ ఉద్యోగమేగా, మా అల్లుడిది బిజినెస్, మా కొడుకుది బిజినెస్. మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది, మా అబ్బాయి లండన్లో ఉంటున్నాడు, మా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. నోరు ముయ్యండి. ఇక తెల్లారు లేస్తే ఫోన్లు చేసుకొని మా కోడళ్ళు ఎగిరెగిరి తంతున్నారు, మా కూతుళ్ళు మొహం మీద వస్తున్నారు, మా అల్లుళ్ళు తాగుబోతు ఎదవలో, మా అల్లుళ్ళు ఉంపుడు గత్తెలెమ్మడి తిరుగుతున్నారు, మా వియ్యాల వాళ్ళు వాళ్ళకి ఎన్నడు పోయే రోగాలు వస్తాయో, వాళ్ళు ఎన్నడు తొందరగా పోతారో, ఆస్తులు ఇంకా మా అల్లుళ్ళకి పెట్టలేదు, అలాగే ఆస్తులు ఇంకా మా కోడళ్ళకి పెట్టలేదు అని ఒకానొక రోజు మీ అత్తగారుల మీద చెవటం, మామగారుల మీద చెవటం అయిపోయి మీ మొగుళ్ళ మీద చెప్పుకోవటం అయిపోయి, ఏం బావా మీ పెళ్ళాలేమన్నా దేవతలు అనుకుంటున్నారా ఏంటి మీరు? ఆ తర్వాత కూతుళ్ళ గురించి కొడుకుల గురించి చెప్పుకొని తిరిగే మీ బతుకులకి నేనే రోజైనా నా అత్తింటి వాళ్ళ గురించి చెప్పానా? నా కొడుకే రోజైనా వాళ్ళ అత్తింటి వాళ్ళ గురించి అన్నాడా? మనుషులు ఎంత ఎదిగారన్నది కాదు, సంస్కారం ఉండాలి, దాన ధర్మాలు ఉండాలి, మంచి గుణం ఉండాలి. నీకో విషయం చెప్పనా రాఘవరావు అంటే అన్నామనుకుంటావేమో రాఘవ, గుర్తుపెట్టుకోరా, నీలాంటోడేనంట దానకర్ణుడు అనిపించుకోవాలని చివరికి ఆ కర్ణుడు ఎలాగైతే సచ్చాడో అలాగే సచ్చాడంట్లే కుక్క సావు. జాగ్రత్త, వాళ్ళకి పెట్టాం వీళ్ళకి పెట్టాం అనుకోగానే సరిపోయిందా? రేపొద్దున ఆ పెట్టినోడెవడో వెనక్కొచ్చి మనకు పెట్టడం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయినా ఎంత బాగా సిగ్గు శరం లేకుండా చెప్పుకుంటున్నారా అంటే బాగోదులే, కానీ మీ బతుకులకి 2-3 కార్లు, మీ బతుకులకి మళ్ళీ అద్దె కొంపలు, మీ బతుకులకి మళ్ళీ ఖరీదైనటువంటి సెంట్లు కొట్టుకొని తిరగటాలు, ఈ చూసుకొని మురిసిపోటాలే. రేపొద్దున మనవడో మనవరాలో పుడితే ఏం తొక్కిచ్చానని ఎప్పుడైనా అనుకున్నావా రాఘవ నువ్వు? రేపొద్దున వాళ్ళకి ఇచ్చేదేంటి? ఓ నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే డబ్బులా? హైగోడు ఏమి ఉంచుతాడే? వాటితో 3 పెళ్ళం ఏ వరల్డ్ టూర్లు ప్లాన్ చేసుకున్నారో. ఇక నీ కొడుకు సంగతి అయితే ఎకాయకి చెప్పే పనే లేదు. ఓ తెగ పెద్ద పెద్దోళ్ళు చదివే కాలేజీల్లో చదివిచ్చేసాము మా కొడుకులని చెప్పి తెగ పొంగిపోయారు. ఒకడినే కన్నామని తెగ ముడిసిపోయారు. వాడు ఇంకేముంది పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నాడు అనుకున్న ప్రైవేట్ ఉద్యోగమేగా, అదేం బిజినెస్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగం కాదుగా. ఆనా పైసా స్థిరచరాస్తి లేదు, సిగ్గు శరం ఉండాలి చెప్పుకోవటానికే. మళ్ళీ ఇల్లు బాగానే ఉందంట, ఇల్లు బాగానే ఉంది. అడిగాం మరి మేము మిమ్మల్ని, సిగ్గు లేకపోతే సరే, రేపొద్దున ఎవరి కొంపల మీద పడి తిందాము, ఎవరి మీద పడి బతికేద్దాం అనుకుంటున్నారో. ఇప్పుడికిప్పుడు ఉన్న ఫలాన్ని అడుగుతున్నాను నేను. ఏ కిడ్నీ ఫెయిల్యూరో ఏ లంగ్స్ ఫెయిల్యూరో వచ్చిందనుకో, నీకు ఒక 4-5 కోట్లు కావాలనుకో, ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారు నీ కొడుకు వాళ్ళు? పోనీ నువ్వు నీ పెళ్ళాం పోతారా? ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టుకుంటారు? అవునులే, ఉన్నప్పుడు తింటాం, లేనప్పుడు అడుక్కు తింటాం, అలవాటేగా. అప్పు చేయాలన్నా కూడా షూరిటీ ఏముందని అడిగే రోజులు ఇవి. ఏం పెడతా షూరిటీ? నీ పెళ్ళాన్నా నీ కోడల్నా అనేపాటికి లేచి నుంచొని కుర్చీని ఎగిరి తన్నాడు మామగారు. ఇంకొక మాట మాట్లాడితే అనేలోపు ఇక భార్గవ్ వెళ్ళిపోయాడు. భార్గవుని మిదలు గట్టిగా పట్టుకొని రాఘవరావుని వరుదిని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి లాక్కొచ్చి ఇక వాళ్ళని కారుల్లో వేసుకొని తీసుకొస్తుంటే మాట పలుకు లేదు కారులో. మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. పిలిచినట్టే పిలిచి దెప్పి పొడిచారు. కావాలనే అంతమందిలో నానా మాటలు అన్నారని ఆయనకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి రోడ్డు కనిపించకో చోట ఆపేశాడు. ఆవిడకైతే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. కోడలు పుట్టి బుద్ధిరిగిన తర్వాత వాళ్ళ రూపాయి వాళ్ళు పొదుపు చేసుకోవటం తప్ప ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అన్నది లేదు. ఒక మాట పడిన ఫ్యామిలీని కాదు ఆ అమ్మాయి వాళ్ళదే. భార్గవ్ కూడా ఒక్కసారిగా అలా మాట్లాడేపాటికే మనసంతా ఎవరో గుచ్చుతున్నట్టుగా అనిపించేసి ఒక 10 నిమిషాలు కారు ఆపేసి అందరూ మౌనంలో ఉండిపోయారు. మనసంతా అల్లకల్లోలం అయిపోయి ఏదో చేరామన్నట్టు ఇల్లు చేరారు. స్నానాలు చేసి ముద్ద తిన్నామన్నట్టు తిని ఎవరికి వాళ్ళు
నలుగురు 4 మూలల్లో కూర్చొని ఆలోచించుకోవటం మొదలుపెట్టారు. మామగారికి అనిపించింది, వాళ్ళన్నది నిజమేనా? నిజంగా నేను నా కొడుకు కోసం ఒక్క రూపాయి కూడా వెనకేయలేదు, సంపాదించలేదు. నిజంగానే ఈరోజు వరకు సొంత ఇల్లు అంటూ లేదు. 4 రూపాయలు సెక్యూర్డ్గా ఏ ప్రాపర్టీ నేను పెట్టింది లేదు. నిజంగానే ఒకవేళ ఆయనకి కానీ పిల్లలకు కానీ ఏదన్నా అవసరమైతే నిజంగానే నేను ఇంతవరకు ఆయనకి చెప్పలేదా రూపాయి పొదుపు చేసుకోవాలండి అని? ఆ మాటే మర్చిపోయానా అనుకుంది వరూధిని. ఇంతవరకు మిథిల ఏ రోజు నువ్వు అలా అన్నది లేదు. అమ్మా నాన్న బాధపడుతున్నట్టున్నారు. నేనైనా సేవింగ్స్ గురించి ఆలోచించి ఉండాల్సిందేమో, కానీ అసలు సేవింగ్స్ ఎలా చేస్తారో, సేవింగ్స్ అంటే ఏం చెయ్యాలి, లైఫ్లో ఈరోజు మళ్ళీ వస్తుందా? ఎందుకు మనం ఈరోజు హ్యాపీగానే ఉన్నాం కదా, రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? నాకేం అర్థం కావటం లేదు అనుకున్నాడు భార్గవ్. ఇలాగే ఉంటే ఈ ఇల్లు ఇంటో పరిస్థితులు ఏమైపోతాయి? ఇవాళ వీళ్ళు కావాలని 500 మందిలో అవమానించారు, రేపు 5 లక్షల మందిలోనైనా ఇదే మాట పడాల్సి వస్తుందా? నిజంగానే అత్తమామలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే రేపొద్దున నిజంగానే తన పిల్లల పరిస్థితే, నిజంగానే ఇంతవరకు సొంతిల్లు లేదో, అద్దెళ్లల్లో వేటికని ఊరుకుంటారు అద్దెంటి వాళ్ళు? మామగారు మంచివాడు కాబట్టి, అత్తగారు బోలా మనిషి కాబట్టి హౌస్ ఓనర్ రోజు అవని ఇవని పట్టుకెళ్తా కూడా ఎదురు వెళ్ళాలోనే ఉంటుంది. అది పెద్ద తప్పుడుది. ఎవరైనా సంవత్సరానికి ఒకసారి అద్దె పెంచుతారు, అది 6 నెలలకు ఒకసారి అద్దె పెంచుద్ది. న్యాయ ప్రకారం ఇదే ఏరియాలో ఉండే విల్లా కన్నా తాము కట్టేది 2 రెట్లు ఎక్కువ అద్దె. ఇలా అయితే కనుక ఎవరికి తోచినంత వాళ్ళు దోచుకుపోతుంటే, వీళ్ళ మంచితనానికి హద్దు లేకుండా పోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాగుతాయి సంసారాలు అని అనుకుంటూ ఉండగా, ఇలా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఎవరి మనసుల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండగానే నెల రోజులు తిరిగేసరికి రాఘవరావు వాళ్ళ అమ్మ పోయిందనే కబురు వచ్చింది. వెళ్ళి రాఘవరావు దినదవస కార్యక్రమాలు పూర్తి చేసి చాలా గ్రాండ్గా దినం కార్యక్రమం పూర్తి చేశాడో లేదో రాఘవరావు తండ్రి పడుకున్నోడికి లేవల. మళ్ళీ వెళ్ళిన వాడు అది కూడా కంప్లీట్ చేశాక రాఘవరావుకు వాళ్ళు రాసిపోయింది ఆ 2 ఎకరాల పొలం, ఆ 10 లక్షల క్యాషు, ఆ తరువాత ఆ ఇల్లు. ఆ 10 లక్షల క్యాషు మమ్మల్ని తీసుకోమన్నారు అమ్మా నాన్న అంటే వదిలిపడేశాడు ఆయన ఖరీదైన ముష్టోళ్ళని. 5 రోళ్ళు పనిచేసుకున్నారు, వాటిని కూడాను గమనిస్తూనే ఉంది మిథిల. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఆ పొలం కౌలుకు పడేసి ఆ ఇంట్లో ఎవరినైనా దీపం పెట్టుకోమని వీళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసారు అన్న మాటే పదే గుర్తొస్తుంది మిథిలకి. మామగారు కూడా ఇదివరకు ఇట్లా లేడు, దిగులుగా ఉంటున్నాడు. ఎందుకో తింటున్నా గొంతు దిగట్లేదు. దాంతో ఒక ఆదివారం రోజు అందరూ కూర్చొని ఉంటే నేను మాట్లాడొచ్చా అని అడిగింది మిథిల వరూధిని, రాఘవరావు, భార్గవ్ ముగ్గురినే. ఏంటమ్మా అన్నాడు రాఘవరావు. ఏమీ లేదు మామగారు, ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకళ్ళు మొన్న అన్నారు అంటే ఆ అనేటటువంటి వాళ్ళకి అక్కడ ఆ లోటు మనం ఉంచబట్టే కదూ వాళ్ళు అనగలిగారు. నిజంగా మనకంటూ ఒక సొంతిల్లు, మనకంటూ గనక ఏదైనా స్థిరచరాస్తే, మనకంటూ 1 రూపాయి వెనకాల ఉండుంటే అంతమంది మన అలా మాట్లాడుండేవాళ్ళు కాదేమో కదో, అంతమందితో మాట పడుండే వాళ్ళం కాదేమో కదో, ఇంటికొచ్చాక ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదేమో కదా. ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి అన్నాడు రాఘవరావు. మీరు తప్పుగా అనుకోనంటే కనుక ఒక్క 5 సంవత్సరాల పాటు ఇంటి బాధ్యత నాకు అప్పచెప్పగలరా? నేను మిమ్మల్ని ఏదే ఆపను, ఏదే వద్దు అని చెప్పను. కానీ కొంచెం నేను చెప్పిన మాట వినే కాస్త మనం ఖర్చుల్ని తగ్గించుకుంటే కనుక మనకంటూ కూడా ఒక సొంతిల్లు ఉంటుంది కదా మామగారు. వాళ్ళేదో వాళ్ళిల్లు చూసుకొని మిడిసి పడుతున్నారు. అంతకన్నా బ్రహ్మాండమైన ఇల్లు మనం కూడా కట్టించుకోవచ్చు. మనకంటూ మన కాళ్ళ మీద మనం ఆధారపడవచ్చు. మా అమ్మ నాన్న కోటీశ్వరులు కాదో, వాళ్ళకి అలాగని వచ్చిన ఏ హక్కుల్ని వాళ్ళు వదులుకోలేదో. ఒకప్పుడు మీ అమ్మ నాన్న మీ అక్కలకి దోచిపెట్టారు అన్నా మీకు మాట్లాడే వయసు లేదో. వయసు వచ్చేసరికి అవి అదుపు దాటిపోయిన వ్యవహారాలు. వాటి గురించి చిన్నదాన్ని ఇప్పుడు నేను మాట్లాడటం కరెక్ట్గా ఉండదు. మన ముందు ఉన్నది మనం ఏం చేయగలం అన్నంత వరకే ఆలోచించుకోవాలి అంటే అలాగే అన్నారు ముగ్గురు. అలాగే అంటే కాదు, నాకు మాట ఇవ్వండి అంది. సరే మాటిస్తున్నా
చేస్తున్నాం, ఏం చేయాలంటావు ఇప్పుడు అన్న తర్వాత ముందు ముగ్గురిని చేపట్టుకొని తీసుకెళ్ళి వార్డ్రోబులు ఓపెన్ చేసింది. ఇందులో మీరు ఒక్కొక్కసారి కూడా వేసుకొని బట్టలు, ఒక్కసారి 2 సార్లు వేసుకున్న బట్టలే చాలా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఎవ్వరూ బట్టలు షాపింగ్ చేయకుండా మళ్ళీ రిపీటెడ్గా ఒక్కసారి వెనక నుంచి ముందుకు వేసుకొని వద్దామా, అవి మొత్తం కూడా మళ్ళీ మనం కొనకుండా సరిపోతాయి మనకే అంటే అది కాదు అన్నాడు భార్గవ్. ప్లీజ్ అందే. అన్న తరువాత తీసుకెళ్ళి కాస్మెటిక్స్ పర్ఫ్యూమ్లు ఉన్న ర్యాక్ ఓపెన్ చేసిందే. ఇంత ఖరీదైనటువంటి పర్ఫ్యూము వాడొద్దని నేను చెప్పను, కానీ 15 రోజుల్లో వాడొద్దని చెప్తున్నాను. ఇదే పర్ఫ్యూమ్ని రోజు కొంచెం చొప్పున ఒక్కొక్క పర్ఫ్యూమ్ బాటిల్ అట్లీస్ట్ 6 months చొప్పున వాడుకోండి ఒక్కొక్కళ్ళు. అత్తగారు మీరు షాపింగ్కి వెళ్ళటం మానేయరా ఈ 5 సంవత్సరాల పాటు ఏమే అంటే కొంచెం షాపింగ్ కంట్రోల్ చేసుకుందాం. ఆన్లైన్లో మొగుడినే నువ్వు ఖరీదైనటువంటి కుర్తాలు, ఖరీదైన బ్లేజర్లు, నువ్వు టాటా క్లిక్ లగ్జరీల్లో వాటిల్లో వీటిల్లో కొనటం కొంచెం మానవా అనేపాటికి అది కాదురా ప్లీజ్ భార్గవ్ అంటే సరేలే అన్నాడు. మామగారు ఇహ నుంచి 3 కార్లు ఉన్నాయి కదా, 3 కారుల్లో కూడా 2 కార్లు మా పుట్టింటి దగ్గరికి ఖాళీ ప్లేస్ ఉంది ఇంటి ముందు, అక్కడ పెట్టమని పంపించేస్తాను. అప్పుడప్పుడు వారానికి ఒకసారి నాన్నగారిని ఆ కారులు తీసి డ్రైవ్ చేసి మళ్ళీ అక్కడ పెట్టి కవర్ కప్పేయమని చెప్తాను. అత్తగారు ఇహ నుంచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ఫ్యామిలీ నలుగురం కలిసే మనం రెస్టారెంట్కి వెళ్ళినా, డిన్నర్కి వెళ్ళినా, లంచ్కి వెళ్ళినా ఇహ నుంచి బయట అన్నీ కూడా ఖర్చులు తగ్గించేసి స్విగ్గీలు చేయడం అవన్నీ మానేద్దాం. ఏది కావాలన్నా ఇంట్లోనే వండుకుందాం. అలాగే ఇంట్లో ముందు మనం ఈ విల్లా మారిపోదాం. 3 BHK ఫ్లాట్ చాలు మనకే. అలాగే 6 పని వాళ్ళని డ్రైవర్ని తీసేద్దాం. ఒక్క పనమ్మాయిని పెట్టుకొని ఆ పనమ్మాయికే మనం 10,000 ఇద్దాం. తినటానికి ఉండటానికి కరువు చేయకమ్మా అందే వరుధినే. లేదత్తమ్మా ఇహ నుంచి నేనే హోల్సేల్కి వెళ్ళి కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాను. మన ఇంట్లో వరకు ఎంత ఖర్చు అవుద్దో నేను బడ్జెట్ వేశాను. అనవసరంగా ఉన్న నెట్ఫ్లిక్స్ లాంటి మనం చూడని సబ్స్క్రిప్షన్లన్నీ కూడా తీసేయించుతున్నాను. ఈ విల్లాలో ఉన్నటువంటి బోలెడంత సామాను మనం అపార్ట్మెంట్కి వెళ్తే పట్టదు. నాన్నగారి ఇంటి పైన పెంట్ హౌస్ ఉంది, దాంట్లో మనమేం ఊరికనే పెట్టుకోవద్దు. ప్రతి నెల రెంట్ పే చేస్తూనే అక్కడ పెట్టుకుందాం. మళ్ళీ రేపు మన సొంత ఇంటికి అవసరం అవుతాయి. అందుకే నేను కార్లు, మీ అబ్బాయి బైకులు కూడా నేనేమి అమ్మాలనుకోవటం లేదు. అలాగే మీ బంగారం నా బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి వస్తాను లాకర్లో. ఇంట్లో ఏమీ ఉంచుకోవద్దు. అజ్ఞాతంలో ఉన్న పాండవులే గెలిచారు తప్ప సింహాసనం మీద ఉండి విర్రవీగిపోయామనుకున్న కౌరవులు ఎప్పుడూ గెలవలేదు మామగారు. నవ్విన నాపచేనే పండాలే, రోసేసినవే రాసికొచ్చే ఆరాయే మూలరాయి ఇవ్వాలని చెప్తూ ఉంటారు మా నాన్నగారు. కష్టపడితే నలుగురు కలిస్తే సాధించింది ఏమీ లేదు. మనమేదో వ్యాపారాలు చెయ్యాలి, అప్పులు చెయ్యాలి అని మనకి ఎటూ లేదు. అప్పు చేసి మనం తీసుకున్న ఆ అప్పు మన పేక్కు చుట్టుకునే త్రాచుపామే అవుద్ది రేపొద్దున. లేదు మనం ఇప్పుడు కొత్తగా అనుభవం లేని వ్యాపారాలు పెడితే నిలదొక్కునేసరికి మనకి చాలా టైం పట్టుద్ది. మనకు వచ్చే జీతాలనే మనం జాగ్రత్త చేసుకోవాలి అని చెప్తే నీ ఇష్టమమ్మా అన్నాడు ఆయన. మీరే మమ్మల్ని ఆఫీస్కి డ్రాప్ చేసి మీరే పిక్ చేసుకోండి. ఎప్పుడైనా మాకు ఒకవేళ అవసరం అంటే కారు మేము తీసుకెళ్తాం, మీరు క్యాబ్లో వెళ్ళిపోదురు కానీ, లేదా మిమ్మల్ని మేము డ్రాప్ చేసి కారు తీసుకెళ్తాం అని చెప్పింది. సరేనన్నాడు ఆయన. ఆ తర్వాత అనుకున్నట్టుగానే ముందు ఇక్కడి నుంచి పని వాళ్ళని అందరినీ పీకి పడేసి అయినంత వరకు ఈ విల్లాకి సెటిల్ చేసి 3 BHK ఫ్లాట్ ఒకటి మంచి చూసుకొని మంచి ఏరియాల్లో అన్ని హంగులు ఆర్భాటాలతో ఉన్న దాంట్లోకి మారిపోయారు. మారిపోయిన తర్వాత ఒకే పని అమ్మాయి పొద్దున 8 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల వరకు పనిచేసేటట్టు నెలకు 15,000 రూపాయలు జీతం ఇచ్చేటట్టు ఆ అమ్మాయే అత్తగారికి అన్ని వెజిటబుల్స్ కట్ చేసి కావలసినవన్నీ అందించేటట్టు, బట్టలు మిషన్లో వేసి ఆరేసి వాటిని తీసి మడతలు పెట్టి గంజులు పెట్టి ఐరన్లు చేసేటట్టు, ఇల్లంతా డస్టింగ్ చేసేటట్టు, వాష్రూమ్లు ఒక్కటి మాత్రం అర్బన్ క్లాప్ వాళ్ళకి వారం కాకుండా మంత్లీ ఒకసారి క్లీనింగ్కి సబ్స్క్రిప్షన్ తీసేసుకుంది.
మిథిల. అలాగే ఇంట్లో అన్ని జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి జిమ్ది క్యాన్సిల్ చేయించుకొచ్చి మామగారిని మొగుడినే ఇంట్లోనే థ్రెడ్మిల్ చేసుకోమని, ఇంట్లోనే సైక్లింగ్ చేసుకోమని వాటిని తీసేసిందే. న్యూస్ పేపర్లో అన్నీ వేయించుకున్నా చదివే వాళ్ళు లేరు, కట్ చేసేసిందే. ఇంట్లో అంతకుముందు 6 ఫ్రిడ్జులు ఉండేవి, అవన్నీ పంపించేసి ఒక్కటే సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ ఉంచి ఆ తర్వాత ఆ ఫ్రిడ్జ్ ఒక్కటే వాడుకుంటున్నారు. ఇంట్లో అంతకుముందు 1/2 డజను టీవీలు ఉండేవి, ఆ టీవీలన్నీ తీసేసి హాల్లో ఒక్కటే టీవీ పెట్టి బెడ్రూముల్లో పెట్టలేదు. అవసరమైనంత సామానే తెచ్చుకున్నారు ఇక్కడికే. అలా ఇక ప్రతి నెల జీతం రాగానే వరుదినికి తెచ్చిస్తే ఆవిడ నాకు కాదు దానికే ఇవ్వండి అని కోడలికే ఇస్తే ఎవరికీ కాదు మామగారి పేరు మీద ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశాను, అందులో వెయ్యాలి అని ఇంటి ఖర్చులకి బడ్జెట్ వేసి ఇంటి ఖర్చు మొత్తం 1.5 లాఖ్లోకి తీసుకొచ్చింది మిథిల. తీసుకొచ్చి మిగతా 4 లక్షలు ఎత్తుకెళ్ళి అకౌంట్లో వేయటం మొదలుపెట్టింది. అకౌంట్లో వేయటం మొదలు పెడితే సంవత్సరం తిరిగేపాటికి 50 లక్షలు అయినాయి. ఆ 50 లక్షలు పెట్టి కొంచెం సిటీకి అవుట్కట్స్లో అయినా పెద్దగా ఉన్న ల్యాండ్ ఒకటి దొరికిందని వాళ్ళ నాన్నగారిని పంపించి ఈ సంవత్సర కాలంగా వెతికిచ్చింది. మంచి ల్యాండ్ అదే, మంచి కలుసుబాటు ఉన్న వాస్తు కూడా. దాంతో ఆ ల్యాండ్ తీసేసుకోబోతే ఈ 50 పెడితే బెంజ్ కారు వచ్చుద్దన్నాడు భార్గవ్. ఈ 50 పెడితే రేపొద్దున మన పరువు కొన్ని వందల మందిలో నిలబడుద్ది అంది మిథిల. సైట్ కొనేశారు. కొనేసిన తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే మళ్ళీ పొదుపులు చేయటం అంటే అయ్యే పని కాదు. దాంతో ముగ్గుడి ఉద్యోగాల మీద లోన్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయారు. లోన్లు పెట్టాలని ఫిక్స్ అయిపోతే రాఘవరావుది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగమే, కొడుకుది కోడలిది కూడా పెద్ద పోస్టులే. దానికి తోడు రీసెంట్గా మళ్ళీ ప్రమోషన్లు వచ్చినాయి ముగ్గురికి. మంచి వర్క్ హాలిక్ మనుషులు. తొందరపడి అడ్డమైన మాటలు ఒకళ్ళని అనరు, ఒకళ్ళంటే పడరు. కాబట్టి చిటికలో లోన్ శాంక్షన్ చేస్తాం అనేశారు. అలా లోన్ పెట్టేసే వెంటనే వాళ్ళ నాన్నగారిని అలాగే ప్లానింగ్ గీయటానికి ఇంజనీర్ని పిలిపించి ఇంజనీర్తో ఇలా ఉండాలి, కింద ఒక పూల్ ఉండాలి, పైన ఒక పూల్ ఉండాలి, బయట పెద్ద గేట్లు ఉండాలి, వాటికి సెన్సర్స్ ఉండాలి, ఇంటి చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉండాలి, ఏ దొంగల భయము ఉండకూడదు. అలాగే ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అన్ని రకాల పూలు పళ్ళ మొక్కలు ఉండాలి, కొబ్బరి చెట్లతో సహా. బయట లాన్ రావాలి, కింద ఒక స్విమ్మింగ్ పూలు పైన ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి, జిమ్ రూమ్ ఉండాలి, థియేటర్ రూమ్ ఉండాలి, అలాగే గెస్ట్ బెడ్రూమ్స్ ఉండాలి, చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ ఉండాలి, పెద్ద పూజ గది రావాలి. అలాగే ఇల్లు 4 అంతస్తుల్లో రావాలి, కింద ఒక కిచెను పైన ఒక కిచెను రావాలి, టెర్రస్ గార్డెన్ ఉండాలి, ఇంట్లో 3 ఉయ్యాలలే ఉండాలి, ఉండే విధంగా పక్కాగా చెప్పి లోపల నుంచి మెట్లు ఉండాలి, ఇల్లంతా లోపల నుంచి లిఫ్ట్ ఉండాలి అని అన్నీ చెప్పి మరి చాలా ప్లానింగ్తో చెప్పుకొచ్చింది మిథిల. చెప్పుకొస్తే ఆ తర్వాత నాన్నగారు వాళ్ళ నాన్నని చెప్పమ్మా అంటే ఇప్పటి వరకు మీరు ఇల్లు కట్టడం ఇల్లు అమ్మటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, పల్లెటూళ్ళకి వెళ్ళి మంచిగా టేకు ఉన్నటువంటి ఇళ్ళని చూసి కొనేయండి నాన్న. అక్కడ ఉన్నటువంటి ఆ టేకునే తీసుకొచ్చి ఇక్కడ తలుపులకి దర్వాజాలకి కిటికీలకి వాడుకుందాం, కొంత ఫర్నిచర్ కూడా ఉపయోగించుకుందామంటే అలాగేనమ్మా నేను చూసుకుంటానని మ్యాన్ పవర్ హెల్ప్. ఒకవైపున ఆయన తిరిగేది ఆయన చేసేది ఆయన చేయటం మొదలుపెట్టాడు. ఇక సంవత్సర కాలం తిరిగేసరికి వీళ్ళు అనుకున్న డ్రీమ్ హోమ్ కంప్లీట్ అయిపోయింది. ఇల్లా ఇంద్రభవనమా అని రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఒక క్షణం పాటు కార్లు బైకులు ఆపి మరీ చూసెళ్ళేంత బ్రహ్మాండంగా కట్టించింది మిథిల. ఇల్లు పూర్తయిపోయిన తర్వాత ఇల్లంతా అర్బన్ క్లాప్ వాళ్ళతో 2 సార్లు క్లీన్ చేయించి మొత్తం ఫర్నిచర్ అంతా వేయించిన తర్వాత గృహప్రవేశ మహోత్సవ ఆహ్వాన పత్రికలో కొట్టించి ఇంటి ఫోటో కూడా వేయించి అత్తగారిని మామగారిని తీసుకెళ్ళి బయట వరుధిని రాఘవ నిలయం అని ఒక పక్క, భార్గవ్ మిథిల రాఘవరావు వరుధిని అని వీళ్ళ పేర్లు గోల్డ్ అక్షరాలతో మెరిసిపోతున్నాయి. లోపలికి వెళ్ళేపాటికి ఇల్లు చూసిన వరుధినికి కళ్ళల్లో నీళ్ళాగలేదు. మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు భార్గవ్. రాఘవరావు మిథిలనే గట్టిగా పట్టుకొని తల నిమిరి రుణపడిపోయాను తల్లి నీకు అని చేతులు పట్టుకున్నాడు. అంత బ్రహ్మాండంగా ఉంది ఇల్లు. ఇంట్లోకి వాడిన ఇంటీరియర్ దగ్గర నుంచి
నుంచి లైట్ల వరకు, షాండ్లియర్ల వరకు, పెద్ద పెద్ద బాత్ టబ్బుల వరకు అసలు ఇల్లా ఇంద్రభవనమా అనేంత బ్రహ్మాండంగా కట్టించింది కోడలు. ఆ తర్వాత పేరున అవమానించిన ప్రతి ఒక్కళ్ళకి కార్డులు వెళ్తే ఇదేదో గూగుల్లో బొమ్మ డౌన్లోడ్ చేసి పెట్టినట్టున్నారే, వీళ్ళ బతుకులకి అక్కడే ఇవన్నీ అనుకొని చూద్దాం పదండి అసలు వీళ్ళేంటో వీళ్ళ అట్టహాసం ఏంటో అని అమ్మలక్కలందరూ బయలుదేరి వచ్చేసరికి ఆ ఇల్లు, ఇంటికి ఉన్నటువంటి హంగామా ఇవన్నీ చూసి నోరెళ్ళబెట్టుకొని పర్లేదే మొత్తానికి 5 ఏళ్ళు ఏడబోయి అడుక్కు తింటున్నారా అనుకున్నాము, పర్వాలేదే ఊరు పేరు లేకుండా ఉద్యోగాలుడి ఎక్కడ కలిసిపోయారో అనుకున్నాం, మొత్తానికి ఇల్లు అనేది ఒకటి సంపాదించారనమాట. అయితే ఏ వ్యాపారాలు చేసి సంపాదించారు అన్నారు రాఘవరావు అక్కలు. అనేసరికి ఈ జన్మకి కుక్కతోక వంకర, మీలాంటి వాళ్ళ బుద్ధి మారదే, మీకు లేదని నాకు ఉందని ఆ అక్కస్సు ఆ ఏడుపు ఎంత బాగా కక్కారో. ఒక విషయం చెప్పనా, నేను మీరేదో వచ్చి నన్ను పొగుడుతారనో ఎత్తి నెత్తిన పెట్టుకొని కిరీటాలు పెడతారనో పిలవలేదు. ఏముంది దాంట్లో, అబ్బో కట్టావులే ఇల్లు కట్టంగానే సరిపోయిందా, వెనకమాల ఈడిస్తంతే రూపాయి లేదు, ఇల్లు చూసుకొని మురిసిపోవలసిందేలే, కానీ ఇక లోన్లు తీసుకొని కట్టే కొంపలదేముంది, మేము కట్టగలం, అదేం పెద్ద గొప్ప విషయమా ఏంటి అనేసి పెదవి విరిచేసి వచ్చిన వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే నవ్వేసి ఆయన, ఇక ఇలాంటి వాళ్ళవన్నీ పట్టించుకుంటే మనకు అవ్వదలేమ్మా అంటే, లోన్ ఏమీ ఎక్కువ లేదు మామగారు, మనం 4 సంవత్సరాలుగా కట్టుకుంటా వచ్చింది చాలా వరకు క్లియర్ అయిపోయింది, మహా అయితే గనక ఇంకొక 6 ఏళ్ళు, ఆ 6 ఏళ్ళు నేను పిల్లల్ని కూడా కనాలనుకోవటం లేదు, మళ్ళీ మీ అబ్బాయికి నాకు మీకు కూడా ప్రమోషన్ వచ్చేలా ఉంది ఈ సంవత్సరం, అలాగే వాగుతారులేండి అన్నాక 3 ఏళ్ళు గడిచిపోయింది. 6 ఏళ్లలో క్లియర్ చేయాలనుకున్న లోన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి 1/4 మిగిలింది. మిగిలిన తర్వాత ఒకరోజు రాఘవరావుకి ఫోన్ వచ్చింది. ఏంటంటే, రాఘవ నువ్వు వెంటనే నీ కుటుంబాన్ని తీసుకొని మీ ఊరు రావయ్యా అని ఆ ఊళ్ళో పెద్ద మనిషి ఫోన్ చేశాడు. ఏంటి బాబాయ్ అని వెళ్తే, ఇదిగో నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రారా అని ఆయన్ని కూర్చోబెట్టి, మీ బాబు రోడ్డు పక్క పొలం 100 ఎకరాల పొలంలో 98 హారత కర్పూరం చేశాడు అనుకో, మీ అక్కలకు పెట్టి నీకు ఇచ్చిన 2 ఎకరాల పొలం ఉంది కదా, మీ అక్కలు ఎటు ఆ రోజున ఎక్కడ నువ్వు నీ పెళ్ళం పడి ఏడుస్తారోనని ముందెత్తునే అమ్ముకొని అత్తారిళ్ళకి ఎత్తుకుపోయి ఆ తర్వాత ఆ డబ్బుల్ని బ్యాంకీల్లో వేసుకొని మీ అక్క వాళ్ళు బాగానే బాగుపడ్డారు, అది వేరే విషయం అనుకో, ఎకరం 5 కోట్ల రూపాయలు పలుకుతుందిరా ఇప్పుడు ఆ పొలం అంటే, ఏంటి నేను విన్నానా నువ్వు అన్నావా అన్నాడు రాఘవరావు. నిజంరా, ఎకరం 5 కోట్లు, ఫ్యాక్టరీ ఏదో పడుతుందంట అక్కడ, దానికి తోడు ఇక్కడి నుంచి హైవే వేసుకుంటా వస్తున్నారు, ఆ పక్కనేగా నాకు 3 ఎకరాల పొలం ఉందే, నాది కూడా పెరిగింది, కబ్జాలు చేసేటట్టున్నారు రాఘవ, ఎటు ఒక పార్టీ వచ్చింది కొంటామన్నాడు, వాడు నాదే ఇస్తే నీది కూడా కొంటామన్నారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళే, అమ్మేసుకోరా పిల్లోడు ఉన్నాడుగా అని చెప్పాడు ఆయన. చెప్పేపాటికి ఇదంతా మిదులకు ఒక్కటే అనిపించిందే, మామగారు అత్తగారు ఇంతకాలంగా చేసిన దాన ధర్మాల పుణ్యఫలం, వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో కూడా కోడలు ఖర్చులు తగ్గించుకోమందని కోడల మాట విని తగ్గించుకున్నారే తప్ప, ప్రతి అకేషన్కి చేసే దాన ధర్మాలు ఇదివరకట్లా ఆర్డర్ ఇవ్వకుండా ఇంట్లోనే వంటోడిని పిలిపించి చేయించి మరీ పంచారే తప్ప, ఎప్పుడూ మాత్రం పేదవాళ్ళకి పెట్టే ఇది మాత్రం మానలేదు. దైవం మానుష రూపేణ అని మనిషిలో మానవత్వం ఉండాలని లక్ష్మీదేవి కనకధార స్తోత్రం చెప్పినప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి చెప్పిందంట్లే, దానగుణం ధర్మగుణం లేని వాడి ఇంట్లో నేను వాడు రూపాయిని ఎంత పొదుపు చేసినా సరే నిలవను అనే. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఇలాంటి రూపంలో మంచి చేస్తాడేమో, ఇంతకాలం వీళ్ళ బాధ్యత తెలుసుకోలేదో ఆ తల్లి వీళ్ళకి ఏ ఆదాయము కల్పించలేకపోయిందే. వీళ్ళు ఎప్పుడైతే నిజంగా మారి రూపాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టారో ఆ తల్లే వచ్చి నేను తెస్టేసుకొని కూర్చుంటానంటుందా అనుకుంది మిథిల. ఇక అనుకుందే తడవుగా మామగారు ఆ పొలం బేరం పెట్టయిపోతే మామగారు అక్కల 5గురు వచ్చి మాకు హక్కు ఉంది, మాకు వాటాలు ఉన్నాయంటే చెప్పు తీసుకొని నుంచున్నాడు ఆయన. ఊళ్ళో పెద్ద మనుషులు కూడా నోరు మూసుకోండి అమ్మాయి సాల్లేగానే, 98
8 ఎకరాల పొలం, మీ అమ్మది 25 ఎకరాల స్త్రీధనం, మళ్ళీ మీరు పెట్టించుకెళ్ళిందే 5 సెట్లు 7 వారాల నగలు, వెండి సామాన్లు, పురుళ్ళు పోయించుకొని దోసుకు తిని చివరికి వాడికి ఉంచింది ఆ కొంప 2 ఎకరాలు. అది కూడా ఉంచకుండా ఎంత బాగా వచ్చారమ్మా. పొప్పోండే మీరు చేసుకున్న పుణ్యాలు పాపాలే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. మరే కాబట్టేగా కోడళ్ళు ఎగిరెగిరి తంతున్నారు, కాబట్టేగా కూతుళ్ళు మొహాల మీద ఉమ్ముతున్నారు. మీ మొహాలకి మీరు పోతే వచ్చి చూడటానికి కూడా లేదు. ఆస్ట్రేలియా ఇచ్చాం, లండన్ ఇచ్చాం, యూరప్ ఇచ్చాం అని చెప్పుకోవటం తప్ప పోండమ్మా అనేసేపాటికి అమ్మేస్తే 10 కోట్లు వచ్చినాయి. దాంతోపాటు ఇల్లు కూడా బేరం పెట్టేస్తే అదొక ₹1 కోటి, మొత్తం 11 కోట్లు వచ్చినాయి. లోను ఇంకొక ₹1 కోటి ఉంది, అది క్లియర్ చేసేద్దామని ముందు లోన్ క్లియర్ చేసేసారు. ఇంటికి తీసుకుందే 10 కోట్లు మిగిలినాయి. అవి పెట్టి అప్పుడు ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకుందామని తిరిగి డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మామగారు ఆ డబ్బులతో అని అడిగింది మిథిల. అర్థం కావట్లేదమ్మా అంటే ఆ మాటకి నన్ను చెప్పమంటారా అంటే చెప్పు తల్లి. ముందు అత్తయ్య గారి పేరిట మీ పేరిట చెరకు ₹1 కోటి వేసుకోండి. ఆ తర్వాత ఆయన పేరు మీద ఒక ₹2 కోట్ల వేయండి. మిగతావి 6 కోట్లు మిగులుతాయి. అవి పెట్టి మనం ముందు రేపు పుట్టబోయే పిల్లలకని ఒక 2 కోట్లు పక్కన పెట్టుంచుతాం. 4 కోట్లతో ఇక మనం ఒక ₹2 కోట్ల పెట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒక 50 లక్షలు పెట్టి ఒక స్థలం కొని ఒక 50 పోర్షన్ల ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించేద్దాం. దాంతో ప్రతి నెల మనకి ఎలా గడుస్తుంది అనేది లేకుండా ఖచ్చితంగా మనకి ప్రతి నెల ఇంత అమౌంట్ అని రెంటుల రూపంలో వస్తుంది. ఇక మిగిలిన ₹2 కోట్ల మనం ఒక ల్యాండ్ తీసుకొని దాంట్లో ₹1 కోటి పెట్టి మనం ఒక సూపర్ మార్కెట్ అలాగే చిన్న సైజు షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఒకటి కట్టించి కిందంతా షాపులు రెంట్కి ఇచ్చేసి పైన చక్కగా ఫర్నిచర్ షాప్స్కి బ్యూటీ పార్లర్స్కి అలా రెంట్లకి తీసుకుంటారు. వాటికి ఇచ్చేద్దాం మామగారు. ప్రతి నెల దిగులు పడాల్సిన అవసరం ఉండదు. రేపటి రోజు ఏంటని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రాపర్టీకి ప్రాపర్టీ రేటు పెరుగుద్ది. అలాగే ప్రతి నెల ఇంత రొక్కమని మన చేతికి వస్తుంది. మీరు చాలా మంచి అమ్మా నాన్నలండి. పిల్లలకి ఏమివ్వగలిగినా లేకపోయినా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ విషయంలో మా అమ్మ నాన్న కానీ మీరు కానీ చాలా పెద్ద పెద్ద కాలేజీల్లో వేసే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి చదివించారు నన్ను మీ అబ్బాయిని. మాకే వ్యాపారాలు పెట్టాలని లేదు. ఎటు లోన్లు క్లియర్ అయిపోయినాయి మన ముగ్గురు మీద. మళ్ళీ ప్రమోషన్లు రాబోతున్నాయి ఇంకో 2-3 నెలల్లో. నేను వెంటనే ఏమీ పిల్లల్ని కనాలనుకోవటం లేదు. కాబట్టి ఎటు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఆ ఉద్యోగాలతో హ్యాపీగా గడిపేయచ్చు. బంగారం ఉంది, కొత్తగా బంగారం చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంది, దేని గురించి బాధపడక్కర్లేదు. మన ఉద్యోగాల మీద వచ్చే డబ్బులు మనం రెంట్ల మీద వచ్చే డబ్బులు మొత్తం కలుపుకొని సేవింగ్స్ చేసుకుంటూ చిన్న చిన్న ల్యాండ్లు కొని మా నాన్నగారిలాగే మనం కూడా ఇల్లు కట్టించి అమ్మటం మొదలు పెడదాం. ₹4 మిగులుతాయి. రేపు పుట్టబోయే వాళ్ళనే ఎలా బ్రతికించుకుంటాం అనే భయం ఉండదు. నేను ఒక్కటే చెప్తాను, ఈ నవతరానికి అమ్మా నాన్నలు మనకి ఏమిచ్చారు అన్నది కాదు. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ పీపులే అయినా దేశాలు కాని దేశాలు వెళ్ళి బ్రతుకుతున్నారు చాలామంది రూపాయి కోసం. ఎవరు ఏ పని చేసినా పిడికెడు పొట్ట కోసమే. ఎవరు ఏ పని చేసినా రేపటి రోజు ఎవరి దగ్గర ముష్టి ఎత్తుకోకూడదు. ఒకవేళ మనం అడగటానికి అప్పుల కోసం వెళ్ళినా ఇవ్వటానికి జనమేమీ రెడీగా ఉండరు. బారులు తీరే ఏ రోగమో రోస్టో వచ్చిందంటే ఎవడో మన కోసం ఖర్చు పెట్టేవాడు ఉండడు. పెడితే తింటారు మామగారు. మనకు అవసరం అనుకున్నప్పుడు పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టే ముందు ఖర్చుల్ని హద్దుల్లో పెట్టుకోవాలి. అవసరం ఎక్కడా అనవసరం ఎక్కడా అనేది తెలుసుకొని ఖర్చు పెట్టాలి. ఆడ మగ ఇద్దరు ఇంట్లో తిని కూర్చొనే మగాడు సంపాదిస్తే ఆడది ఖాళీగా కూర్చొనే పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఊడుబాకుల సోదంతా వాక్కుండా మనం మన కుటుంబానికి వయసులో ఉన్నప్పుడు ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మనం సంపాదించగలిగినంత ఈ రోజుల్లో అందరం చదువుకుంటున్నాం. ఆ చదువుకు ఒక విలువిచ్చేలాగా ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని వేణీళ్లకు చన్నీళ్లకు తోడని ఎంతని ₹1 పోగు చేయగలుగుతున్నాం. దాంతో ఏదో ఒకటి ఒక చిన్న స్థిరచరాశితో మన రిటైర్మెంట్ ప్లాను ఎంతవరకు చేసుకోగలుగుతున్నాం, అట్లీస్ట్ ఒక గోల్డ్ స్కీమ్ లాంటిదైనా ఎంతవరకు కట్టుకోగలుగుతున్నాం అనే ప్లానింగ్తో బ్రతకాలని చెప్తున్నాను నేను. బాగుందా మామగారు అని అడిగితే నువ్వు చెప్తే తిరిగే ఉందమ్మా అన్నాడు ఆయన. ఆ తర్వాత తండ్రిని పిలిపించి అనుకున్న ప్లాన్ ప్రకారం
వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా రెడీ చేయించుకొచ్చేసింది మిథిల. మరొక 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో రాఘవరావు కూడా బాగా మారాడు. ఎక్కడెక్కడ ఆయన ఏవేవి స్కీమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ సేవింగ్స్ చేయొచ్చో, ఎక్కడెక్కడ మ్యూచువల్స్లో పెట్టచ్చో ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది కాబట్టి ఆయనకి ఎప్పుడో పెళ్ళైపోయింది. పిల్లాడు కూడా చిన్న వయసులోనే పుట్టాడు కాబట్టి ఆయనకి ఇంకా చాలా సర్వీస్ కూడా ఉంది. కాబట్టి ఆయన కూడా మనీని అక్కడక్కడ ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టాడు. భార్గవ్ మిథిల కూడా మ్యూచువల్స్లో కట్టడం, వరుధిని కూడా కోడల్ని తీసుకెళ్ళి గోల్డ్ స్కీములు కట్టించడం, ఇంటి బాధ్యత అంతా ఆవిడే చూసుకోవటం. దానికి తోడు ఇక రాఘవరావు ప్రతి నెల వెళ్ళి ఒకసారి ఆ ఫ్లాట్స్లో ఎవరు ఖాళీ చేస్తున్నారు, ఎవరు ఉంటున్నారు, షాపింగ్ మాల్స్లో ఎవరెవరు ఉంటున్నారో, కింద షాపులు ఎలా రన్ అవుతున్నాయి అన్నీ చూసుకొచ్చుకోవటం, భార్గవ్ వెళ్ళి చూసుకొచ్చుకోవటం, ప్రతి నెల ఆ రెంట్లు అకౌంట్లో వేయటం, అవి పెట్టి ఆ డబ్బులతో చిన్న చిన్న సైట్లు కొనటం, వాటిల్లో చిన్న చిన్న కన్స్ట్రక్షన్లు చేయించటం. మ్యాన్ పవర్ హెల్ప్ మిథిల వాళ్ళ నాన్న ఎటు చేస్తాడో. ఈలోపు మిథిల వాళ్ళ తమ్ముడికి కూడా పెళ్ళైపోయింది. ప్రేమించిన అమ్మాయితోనే అయిపోయింది. శుభ్రంగా మిథిల వాళ్ళ తమ్ముడు కూడా ఒక జాబ్ చేసుకుంటూ భార్యాభర్తలు, వాళ్ళకు కూడా మంచి ప్లానింగ్ ఉండే లైఫ్ వాళ్ళు కూడా చక్కగా నడిపించుకెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఇలా ఇంకో సంవత్సర కాలం మిథిల ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మిథిలకి ఒకే అటెంప్ట్లో 2 కమల పిల్లలు కొడుకులు పుట్టారు. ఇక చాలని ఆపరేషన్ చేయించేసుకొని పిల్లల ఎడ్యుకేషన్కి ఏమాత్రం లోటు రానివ్వకూడదు. డబ్బు చాలా చెడ్డది మామగారు. ఈరోజు ఉండొచ్చు, రేపొద్దున ఉండకపోవచ్చు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని ఎప్పుడూ అనకూడదు. పిల్లలకి రేపొద్దున మా అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు సంపాదించి ఇస్తారు కదా, మనకేంట్లే అనేలాంటి గర్వం, పొగరు, అహంకారం, మిడిసిపాటు ఎప్పుడూ నేర్పించకూడదు. వాళ్ళకి ధైర్యం నేర్పించాలి, వాళ్ళకి ఇండిపెండెన్సీ నేర్పించాలి, ఏ నిర్ణయమైనా తీసుకోగలిగిన తెలివితేటలు, లోకజ్ఞానాన్ని నేర్పించాలి. ఏ చదువు చదువుకుంటే అది ప్రయోజకత్వాన్ని ఇస్తుందో, ఆ చదువు వల్ల 1 రూపాయి ఆర్జించగలుగుతారో, ధర్మం, న్యాయం తప్పకుండా వాళ్ళకన్నా చిన్నవాళ్ళని హీనంగా చూడకుండా, పెద్దవాళ్ళని అగౌరవపరచకుండా, భగవంతుడంటే నిర్లక్ష్యం లేకుండా ఉండేలాగా పెంచాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాడు మనిషి. పక్కన వాడిని చూసి ఏడిచినంత మాత్రాన, పక్కన వాళ్ళని కించపరిచి మనం మాట్లాడినంత మాత్రాన, హేళన హేయం చేసినంత మాత్రాన ఆ దేవుడు మన్నెప్పుడూ మెచ్చడు. అంతకంతకే మనం ఇంకా పాతాళానికి కూరుకుపోవటం తప్ప 10 మందిని చూసే మనం ఒకప్పుడు ఎవరినైతే చూసి నవ్వామో వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు చూడండిరా అనుకుంటున్నారు మన్నే. అలాగే బాగుపడ్డారులే, ఎంతకాలం ఇలాగే ఉంటారో అని మనకు పడి ఏడ్చేవాళ్ళు ఉన్న ప్రపంచం ఇదే. ఏడ్చేవాళ్ళ గురించి మనకు అనవసరం, మన గురించి మంచిగా మాట్లాడే వాళ్ళే మనకి కావాలి. బంధువులు చుట్టాల్లోనే కాదు, బయట వాళ్ళల్లో కూడా అనుకుంటే అందరూ ఆప్తులే అవుతారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని పెద్దలు అందుకే చెప్తారు. ఏ రోజుకి కూడా మనిషి నమ్ముకోవాల్సింది ఒకటే, ధర్మ, న్యాయాన్ని, కష్టాన్ని, పనిని. మనిషి వాటిని నమ్ముకున్నప్పుడు ఎప్పుడూ ఓడిపోడు. ఒకళ్ళు సంపాదించి నలుగురు కూర్చొని తినాలనుకునే ఏ కుటుంబాలు పైకి రావో, నలుగురు 4 చేతులేసిన ఏ కుటుంబాలు దరిద్రాన్ని అనుభవించవో. అదే నేను నమ్మే ఫిలాసఫీ. నా పిల్లలకి నేను చెప్పేది కూడా అదే. నువ్వు పొదుపరి కోడలివి కాదమ్మా, నువ్వు గొప్ప మనసున్న కోడలివి అన్నారు అత్తామామలో. ఈరోజు మనం ఎవరితోనూ మాట పడక్కర్లా. ఏ రోగమో రుష్టో వచ్చినా ఎవరి చేతి కింద మనం వెళ్ళి మోచేతి నీళ్లు తాగక్కర్లా, ఎవరి కాళ్ళ దగ్గర కూర్చొని రూపాయి యాచించక్కర్లా. మీకు విషయం తెలుసా అత్తమ్మ, మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే మీరు అంత మంచి తిండి పెట్టారు కాబట్టే మనకి ఇమ్యూనిటీలు ఎప్పుడూ డౌన్ అవ్వవు. కాబట్టే మన ఫ్యామిలీ ఎప్పుడు హెల్త్ చెకప్లు చేయించుకున్నా అన్ని టెస్టులు నార్మల్గానే ఉంటాయి మనయ్యే. అలాగే ఇంకో విషయం తెలుసా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మినహా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ కూడా మనకేవీ లేవు. మన మంచితనం, మన దానగుణమే లక్ష్మీదేవి మన ఇంటికి వద్దన్నా వచ్చి వరించి తిష్టేసి కూర్చుంది మన ఇంట్లో. మన మంచితనమే మనకి కామధేనువుని, కల్పవృక్షాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో కట్టేసుద్దని చెప్తారు మా నాన్నగారు. ఒకళ్ళ చెడు మనం తలవకుండా ఉంటే చాలు, భగవంతుడు మనకి ఎప్పుడూ మంచి చేస్తాడో. ఒకళ్ళని వెన్నుపోట్లు పొడవాలి లేదా ఒకళ్ళ కాలు పట్టుకొని కిందకు లాగాలి అనుకుంటే మన కాళ్ళు లాగే వాళ్ళు ఉంటారు, మన వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. తాడిని తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉండని ప్రపంచమా
ఇదే. మనం ఎప్పుడైనా నోటిని, మనసుని, కంటిని హద్దుల్లో పెట్టుకున్నంత కాలం మనిషి జీవితం ఎప్పుడూ బాగుంటుంది. నేను ఈ తరానికి చెప్పే పెద్ద నేను తెలుసుకున్నటువంటి నిజమైతే ఇదే అనేసిందే. అలా వాళ్ళ జీవితాలు సంతోషంగా పిల్ల పాపలతో ఆనందంగా డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, డబ్బు అనుభవించటమే కాదు, మన ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే ₹1 పొదుపు చేసుకోవాలి. ఆదాయం ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోవటంలో తప్పు లేదు. ఆదాయం లేకుండా రూపాయి పొదుపు చేయకుండా డబ్బు ఖర్చు పెట్టుకోవటమే తప్పు. రేపటి రోజు అనే దాని గురించి మనుషులు ఎప్పుడూ ఆలోచించాలి. ఆలోచించే శక్తి, తెలివితేటలు మనుషులు కలిగి ఉండాలి. వీళ్ళని హేళన చేసిన ప్రతి ఒక్కళ్ళ బ్రతుకులో కుక్కల కన్నా హీనంగా పిల్లలకి దోచిపెట్టి చివరికి ఆ పిల్లలు చూడక వృద్ధాశ్రమాల పాలై పట్టించుకునే వాళ్ళు లేక అటు ఇటు చాడీలు చెప్పుకుంటూ ఎంగిలిస్తరాకుల్లా తెగిన గాలిపటాల్లా తిరిగి బతుకుతూనే ఉన్నారు. న్యాయం వహించే మనుషులకి భగవంతుడు ఎప్పుడూ న్యాయపరమైనటువంటి తీర్పులే ఇస్తాడు. అక్రమాలు అన్యాయాలు చెయ్యాలనుకునే వాళ్ళకి ఎప్పుడూ కూడా దానికి తగిన శిక్షే ఆ పైవాడు విధిస్తాడేమో. మన మంచే మన కాపాడుద్దే. మిథిల మాత్రం తన పిల్లల్ని చిన్నప్పటి నుంచే చాలా తెలివితేటలతో అలాగే సంస్కారంతో వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటి, లోకం అంటే ఏంటి, మంచి చెడు అంటే ఏంటి చెప్పి మరీ పెంచుకురావటం మొదలుపెట్టింది. దేవత లాంటి అత్తగారు, తండ్రి లాంటి మామగారు, అర్థం చేసుకునే భర్త, చక్కటి పిల్లలు. తల్లిదండ్రులు ఏ రోజు అల్లుణ్ణి కానీ వియ్యాల వారిని కానీ ఖర్చు ఎందుకు పెట్టారని అడిగింది లేదు. ఈరోజు బాగుపడిన తర్వాత మీరు ఎంత బాగుపడ్డారో, మా అమ్మాయిని ఎలా చూసుకుంటున్నారు అని ప్రశ్నించింది లేదు. వాళ్ళ వరకు వాళ్ళు బిడ్డ పెళ్లి చేసి పంపించిన తర్వాత అది కూతురు అత్తారిల్లో, కూతురు తన అత్తారింటిని తను బాగు చేసుకోగలదు అనే తెలివితేటలతో పెంచారు కాబట్టే తన అత్తారింటిని అంత బాగు చేసుకోగలిగింది మిథిల. ప్రతి ఆడపిల్లలకి అమ్మా నాన్నలు నేర్పించాల్సిన తెలివితేటలు ఇవేనేమో బహుశా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.